శ్రీ గురుభ్యో నమ. మనము ఖ్యాతివాదములు అనే అంశాన్ని చూస్తున్నాము. కొంత భాగము శనివారం నాడు చూస్తున్నాము. ఇది మినిమం 3 భాగాలుగా అవుతుంది. ఇవాళ కొంత చెప్పుకుంటాము, మళ్ళీ లక్ష్మీవారం నాడు మిగతా చూస్తాము. సార్ వినపట్టలేదు సార్. ఏమ్మా మిగతా వాళ్ళు వాయిస్ అసలు వినపట్లేదు సార్. వినిపిస్తోందా లేదా? ఉండండి మీరు ఒక్క నిమిషం. మిగతా వాళ్ళకి వినిపిస్తోందా లేదా అమ్మా? అజయ్ గారు మీరు ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోండి ఫోను. సరే 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 సార్. ఓకే. మీకొక్కరికే వినపట్టడం లేదు. రవిప్రకాష్ గారు మీకు వినిపిస్తోందా? చక్కగా వినిపిస్తున్నాడు. ఓకే. సో జయ గారి ప్రాబ్లం అది లోకల్ ప్రాబ్లం, నాట్ జనరల్ ప్రాబ్లం. విశేషమైన ప్రాబ్లము, సామాన్యమైన ప్రాబ్లము కాదు. చెప్పుకోబోతున్నాం అదే ఖ్యాతివాదములు పార్ట్ 2. ఖ్యాతివాదాలను ముందు చూసి ఉన్నాము ఒక భాగంగా. ఈరోజు రెండవ భాగం చూసుకోబోతున్నాము. మూడవ భాగం కూడా వస్తుంది. మూడవ భాగం లక్ష్మీవారం నాడు రవిప్రకాష్ గారు అనౌన్స్ చేస్తారు. లక్ష్మీవారం మూడవ భాగం చెప్పుకొని అనేకంగా ముగించుకుంటాము. ఇది ఉపోద్ఘాతం. ఖ్యాతి ఉత్పత్తి. ఖ్యాతి అనే పదము, ఖ్యా అనే ధాతువు ప్రకథనే, బాగుగా చెప్పుట అనేటటువంటి, టు ఎక్స్ప్లెయిన్, టు మేక్ ఫేమస్, టు ఎలక్యూట్, ఎలక్యూషన్ అంటారు కదా, ఎలక్వెన్స్ అంటే బాగా మాట్లాడడం, బాగా చెప్పడం. ప్రకథనం, ప్రసిద్ధి అనేటటువంటి అర్థంలో నౌన్ ఫామ్లో ప్రసిద్ధి, ఖ్యాతికెక్కారు, ప్రసిద్ధి. ఆదాది గణము, పరస్మైపది, సకర్మక క్రియ, ఆ నిట్టు. ఖ్యాతి, ఖ్యా యొక్క ధాతువు యొక్క కర్తరి లట్లకార తింగ్ ప్రత్యయము. అంటే ఖ్యాతి అనే దాన్ని వెర్బుగా, ధాతువుని వెర్బ్ రూపంలో క్రియగా వాడితే దానిలో లట్లకారం అంటే ప్రజెంట్ టెన్స్ ఏకవచనంలో ఆ ప్రథమ పురుషలో ఖ్యాతి అవుతుంది, మధ్యమ పురుషలో ఖ్యాసి, ఖ్యాసి, ఉత్తమ పురుషలో ఖ్యామి. సహ ఖ్యాతి, త్వం ఖ్యాసి, అహం ఖ్యామి. నేను బాగా చెప్తున్నాను, నీవు బాగా చెప్తున్నావు, వారు బాగా చెప్తున్నారు. దాని అర్థము జ్ఞానం అనే అర్థం. ఏమిటి చెప్తారు? ఏది తెలిసిందో అదే చెప్తారు. అంటే ఖ్యాతి అనేదానికి అర్థం ఏమిటి? జ్ఞానము. మనం చూస్తున్నది ఏమిటి? నిర్విశేష ఆత్మజ్ఞానము, సత్యజ్ఞానం, అనంతం బ్రహ్మలో జ్ఞానాన్ని గురించి అంటం లేదు. జ్ఞానం అంటే మనకు తెలిసే దాని గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు ఈ డిస్కషను? ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆ నిర్విశేష జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ముందు మనకు తెలుసు, జ్ఞానం అనగా నిర్విశేష చైతన్యము, సత్యజ్ఞానం, అనంతం బ్రహ్మలో జ్ఞానము, సవిశేష జ్ఞానము. ఒక వ్యక్తి యొక్క, వ్యష్టి యొక్క, మన యొక్క జ్ఞానము. ఓకే. నిర్విశేష జ్ఞానము, సవిశేష జ్ఞానము. సవిశేష జ్ఞానంలో ఒకటి ఏంటంటే సామాన్య జ్ఞానము, విశేష జ్ఞానము. ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. సామాన్య జ్ఞానము. రైల్వే స్టేషన్లో వెళ్ళి నిలబడ్డారు, ఎంతోమంది మనుషులు వస్తున్నారు, ఎన్నో ట్రైన్లు వచ్చిపోతున్నాయి. దేని మీద మీకు మనసు లేదు, మీకు క్లియర్గా ఏది వాటి గురించి చూడాలని ఇంట్రెస్ట్ లేదు, కనపడడం లేదు, ఉన్నారని తెలుస్తున్నారు అంతే. మీకు తెలిసినటువంటివి ఫ్రెండ్, లేకపోతే మీ తాలూకా సూట్ కేసో, మీకు ఏదో స్పెసిఫిక్గా ఏది పట్టుకెళ్తున్నారో దాని మీద ప్రత్యేకమైన జ్ఞానం ఉంది, విశేష జ్ఞానం ఉంది. ఇటు పోకుండా చూసుకుంటున్నారు. మీ కంపార్ట్మెంట్ మీద విశేష జ్ఞానం వస్తుంది, అందులో ఎక్కుతున్నప్పుడు ఆ స్టెప్స్ మీద విశేష జ్ఞానం వస్తుంది, మీ బెర్త్ మీద విశేష జ్ఞానం వస్తుంది, బెర్త్లో కూర్చుంటారు. అంటే సామాన్య జ్ఞానములోంచే విశేష జ్ఞానం ఉత్పత్తి అవుతుంది. సామాన్య జ్ఞానం లేనిదే విశేషముగా ప్రపంచంలో నాకు ఆ క్షణంలో అప్పటికి ఏది కావాలో అది మట్టుకే ప్రజెంట్ అవ్వదు, అన్నీ ప్రజెంట్ అవుతాయి. దాంట్లో ఒకదాని మీద నేను రిక్రూట్ చేయడాన్ని, సామాన్య జ్ఞానాన్ని నుంచి విశేష జ్ఞానాన్ని పొందడాన్ని రిక్రూట్మెంట్, సెన్సరీ రిక్రూట్మెంట్ అంటారు. ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే నేను ఈ 5 ఏదో ఒకదాన్ని, ఒక సెన్సరీ రిక్రూట్మెంట్ చేసి సామాన్య జ్ఞానం నుంచి విశేష జ్ఞానాన్ని పొందాలి. ఈ సామాన్య జ్ఞానాన్ని, ఈ విశేష జ్ఞానాన్ని
రెండిటిని కూడా ఇల్యూమినేట్ చేస్తున్నది నిర్విశేష చైతన్యము లేక సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ. ఇంతవరకు ఏమర్థమైంది? ఎంవికే శర్మ, నౌ యూ టెల్ మీ వాట్ ఈజ్ నిర్విశేష చైతన్య, నిర్విశేష చైతన్య జ్ఞాన, వాట్ ఈజ్ సామాన్య జ్ఞాన, వాట్ ఈజ్ విశేష జ్ఞాన. టెల్ మీ ఇన్ ఇంగ్లీష్, నో ప్రాబ్లం. రవి ప్రకాష్, యూ ట్రై. నిర్విశేష జ్ఞానము అనేది పరమాత్మ గూర్చిన జ్ఞానము. పరమాత్మ గూర్చిన జ్ఞానం కాదు, పరమాత్మయే, ఆ పరమాత్మయే చైతన్యమే జ్ఞానం. ఏ జ్ఞానం ద్వారా అన్ని తెలియవస్తున్నాయో అది నిర్విశేష జ్ఞానం. పరమాత్మయే నిర్విశేష జ్ఞానం. సవిశేష జ్ఞానములో సామాన్య జ్ఞానము ఈ వ్యక్తి విశేష జ్ఞానము అందరికీ తెలిసి జ్ఞానము. ఈ ఫోటోలో వ్యక్తి స్టేషన్ లో ఉన్నాడు అంటే ఏదో ట్రైన్ ఎక్కబోతున్నాడు అన్నది అందరికీ తెలిసిన జ్ఞానము. అతనికి అన్ని కనబడుతూ ఉంటాయి కానీ దేని మీద ఫోకస్ ఉండదు. ఇతనికి పర్టికులర్ గా తన బిడ్డలో, తన సూట్ కేసు, తనతో వస్తున్న ఫ్రెండ్, తన కంపార్ట్మెంట్, తను కూర్చోవలసిన సీటు మీద ఫోకస్ ఉంటుంది. అది దీనినే స్థూల అవిద్య అంటారు. స్థూల విద్య అంటే సామాన్యంగా మనం సముదాయంలో ఉన్నప్పటికీ అన్ని శబ్దములు, అన్ని రూపములు మనకు కనబడకుండా మనకు కావలసినది మాత్రమే తెలియరావడం అనేదాన్ని స్థూలా విద్య తొలగి అక్కడ అవిద్య నశించి ఆ ఇంద్రియం దాన్ని కాంటాక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి అనే టెక్నికల్ టర్మ్స్. అంటే ద ఇంద్రియ గోస్ అండ్ మీట్స్ ద object and the object sends the reflection into the indriya saying this is the specific jnana. అర్థమైందా? ఓకే. ఖ్యాతివాదాలను ఇప్పుడు ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే ఇవి అర్థం చేసుకునేటప్పుడు సామాన్య జ్ఞానం, విశేష జ్ఞానం అవసరం వస్తాయి. అందుకనే అవి చెప్పవలసి వచ్చింది. సామాన్య విశేష జ్ఞానాలను రెండిటినీ కూడా ప్రకాశింపచేసేటటువంటిది నిర్విశేష చైతన్యము లేక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఓకే. ఆత్మాఖ్యాతి అసత్ఖ్యాతి అన్యథా ఖ్యాతిరేవచ అఖ్యాతి అనిర్వచనీయ ఖ్యాతి ఖ్యాతయ పంచకీర్తిత. చెప్పండి నాగరత్నం, ఏమిటో దీని శ్లోకం తాలూకా తాత్పర్యం? ఆత్మాఖ్యాతి. ఆత్మాఖ్యాతి అంటే ఉండండి, అక్కడ ఉన్నో చెప్పండి. అంటే ఆత్మఖ్యాతి అంటే ఏమిటి అడగలేదు, ఆ ఐదు ఏమిటి చెప్పండి అన్న అంతే. అదే ఆత్మాఖ్యాతి, అసత్ఖ్యాతి, అన్యథా ఖ్యాతి, అఖ్యాతి, అనిర్వచనీయ ఖ్యాతి అనేటటువంటి ఖ్యాతులు 5 రకములు. ఐదు రకాలు. ఖ్యాతులు ఎన్ని రకములు? 5 రకములు. కమలమ్మ, ఖ్యాతులు ఎన్ని రకాలు? 5 రకములు. ఆత్మఖ్యాతి, అసత్ఖ్యాతి, అన్యథా ఖ్యాతి, అఖ్యాతి, అనిర్వచనీయ ఖ్యాతి. ఇది ఆల్రెడీ అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మనకు దర్శనాలను ఉన్నాయి. దర్శనం అంటే చూడడం అంటే కంటితో చూడడం కాదు, విజన్. విజన్, తాత్వికమైనటువంటి తత్వపరమైనటువంటి విజన్ని దర్శనము అంటారు. భారతీయ దర్శన పద్ధతిలో తత్వశాస్త్రాలు అంటే ఫిలసాఫికల్ దర్శనాలు 2 రకాలుగా డివైడ్ చేస్తారు. వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు పాశ్చాత్య దర్శనాల్లోకి వెళ్ళడం లేదు. రియలిజము, ఐడియలిజము ఏవేవో ఉన్నాయి, అవన్నీ అలా ఉంచండి. భారతీయ దర్శనాలలో 2 రకాలు, బ్రాడ్లీ 2 టైప్స్. ఆస్తిక, నాస్తిక. ఆస్తి ఉన్నది, నా అస్తి లేదు. ఆస్తిక, నాస్తిక. ఉన్నది, ఏది ఉన్నది? అమ్మవారు ఉన్నది, వెంకటేశ్వర స్వామి, అది కాదు అర్థం. దేవుడు ఉన్నాడని కాదు, వేద ప్రమాణము అంగీకరించే వాటిని ఆస్తిక దర్శనాలని, వేద ప్రమాణమును అంగీకరించని వాటిని నాస్తిక దర్శనాలని అంటారు. చెప్పండి అమూల్య, హౌ మెనీ దర్శనస్ ఆర్ దేర్ అండ్ వాట్ ఈస్ ద బ్రాడ్ క్లాసిఫికేషన్? ఆన్ అ బ్రాడ్ క్లాసిఫికేషన్, దర్శనాలు అంటే ఇట్ ఇస్ ద సైన్స్ ఆఫ్ సీయింగ్ అన్నమాట. దే పర్టిక్యులర్ కోణంలో చూస్తారు. దీంట్లో బ్రాడ్ క్లాసిఫికేషన్ లో దేర్ ఆర్ 2.
ఒకటి ఆస్తిక దర్శనాలు, ఇంకొకటి నాస్తిక దర్శనాలు. ఉమ్. ఆస్తిక అంటే ఏంటి? ఆస్తిక దర్శనాలు అంటే దే బిలీవ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అదే ఒక గాడ్ ఆర్ నో ఫినామినల్. నో 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 అదే చెప్తున్నాను. ఆస్తిక అంటే గాడ్ కాదు, వేదాన్ని ప్రమాణముగా అంగీకరించితే ఆస్తిక దర్శనములు, వేదమును ప్రమాణముగా అంగీకరించకపోతే నాస్తిక దర్శనములు. భగవంతుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న కాదు. అర్థమైందా? ఓకే సార్. ఓకే. ఆస్తిక దర్శనములు వేద ప్రమాణము అస్తి, నాస్తి దేవుడు లేడని చెప్పేవారని అర్థం కాదు. ఆస్తిక దర్శనాలు మనకు మాండూక్యోపనిషత్తులో సుపరిచితమే. ఇవన్నీ ఆస్తిక దర్శనాలు. ఏమ్మా విజయలక్ష్మి, మీరు చెప్పండి ఈ ఆస్తిక దర్శనాలు, ఆ ఋషుల పేర్లు చెప్పండి. ఆస్తిక దర్శనములు మనకు షడ్ దర్శనాలని మనం చెప్పుకుంటాం. న్యాయ దానికి గౌతమ ఋషి, వైశేషికం కణాదులు, ఈ కణముల నుంచి అన్ని వచ్చాయని వాళ్ళు చెప్తారు. యోగ శాస్త్రానికి పతంజలి ఋషి యోగ సూత్రాలు రచించిన. సాంఖ్య శాస్త్రానికి కపిలముని ఋషి, పూర్వమీమాంసకి జైమిని ఋషి, శంకర భగవత్పాదుల వారి శిష్యులే. ఉత్తరమీమాంస వేదవ్యాసులు. అటు చెప్పింది అర్థమైంది. స్క్రీన్ మీద ఉంది. న్యాయ, గౌతమ, వైశేషిక, కణాద, యోగ, పతంజలి. అందరికీ ముని ఋషి అని యాడ్ చేసుకోండి. వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, ఒక్కొక్కళ్ళు ఎంతో మహానుభావులు. సాంఖ్య కపిల ముని, పూర్వమీమాంస జైమిని ముని, ఉత్తర మీమాంస వేదవ్యాసులు. జైమిని ముని తాలూకా 2 డివిజన్స్. ఆయన శిష్యులు ప్రాభాకరులు, భాట్టులు. ప్రభాకరుని ఫాలో అయ్యేవాళ్ళు ప్రాభాకరులు, కుమారుల భట్టుని ఫాలో అయ్యేవాళ్ళు భాట్టులు. ఓకే. వేదవ్యాసులు మన ఉత్తర మీమాంస ఆఫ్ కోర్స్. సో ప్రాచీన తత్వ సంకలన గ్రంథాలలో 6 నాస్తిక దర్శనాలను ప్రస్తావిస్తారు. ఆస్తిక దర్శనాలను చూసాం 6. అలాగే నాస్తిక అంటే దేవుడు ఉన్నాడా లేడని కాదు, వేద ప్రమాణమును అంగీకరించరు. వేదము వాళ్ళకు ప్రమాణము కాదు. ఎటువంటి వాళ్ళందరూ 6. చార్వాక, వాటిని లోకాయత్స్ అని కూడా అంటారు. చార్వాక ఈజ్ ఆల్సో కాల్డ్ లోకాయత్స్. జైన, వైభాషిక, సౌతాంత్రిక, యోగాచార, బౌద్ధం. బౌద్ధంలో మళ్ళీ ఇంకో 3 యోగాచారంతో కలుపుకుంటే 4 బౌద్ధాలు వస్తాయి. యోగాచార బౌద్ధం అన్నది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. బౌద్ధంలో మళ్ళీ 3 ఉంటాయి. అది ఒకటి ఏంటంటే శూన్యవాదము, రెండవది క్షణిక విజ్ఞానవాదము. ఈ విధంగా బౌద్ధంలో మొత్తం 4 కలిపి 3 ఒకదానికి ఒక ముద్దగా పెట్టుకొని యోగాచారం ఒకటి పెట్టుకొని సౌతాంత్రికము, వైభాషికము, జైనము, చార్వాకము. అండి హలో, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకండి. చార్వాక, జైన, వైభాషిక, సౌతాంత్రిక, యోగాచార, బౌద్ధం. ఈ 6 నాస్తిక దర్శనాలు. వీళ్లలో కొంతమంది ఇప్పుడు ఉపయోగపడతారు, ఖ్యాతి సంబంధించిన అవసరం వస్తుంది కాబట్టి వీళ్ళని చెప్పవలసి ఉన్నది. బ్రాడ్గా ఎన్ని వచ్చాయండి? 6 + 6. ఎవరు సమరైజ్ చేస్తారు? వాలంటీర్. 6 + 6. గురుగారు చెప్పండి. నేను చెప్తాను గురుగారు. ఆస్తిక దర్శనాలు అంటే న్యాయశాస్త్రానికి గౌతమ ముని, వైశేషిక కణాది ముని, యోగ శాస్త్రానికి పతంజలి ముని, సాంఖ్యకి కపిల ముని, పూర్వమీమాంస జయముని ముని, ఉత్తర మీమాంస వేదవ్యాస ముని. కరెక్ట్. నాస్తిక దర్శనాలు చార్వాకులు, జైనులు, వైభాషిక, సౌతాంత్రిక, యోగాచార, బౌద్ధం. వీళ్ళకి ఋషులు కానీ ఈ చర్వాకం అంటే ఏమిటో కానీ మన లోపలికి వెళ్ళటం లేదు. ఎందుకు? సబ్జెక్ట్ నాస్తిక దర్శనాలు కాదు కాబట్టి. అయితే మీకు పీడిఎఫ్లో ఉంటాయి. చార్వాకులు అంటే ఏమిటి, వాళ్ళ తాలూకా వివరణ ఏమిటి, ఆ లోకాయతులు అంటే ఏంటి, బౌద్ధం అంటే ఏమిటి, అలాగేనేమో క్షణిక విజ్ఞానం అంటే ఏమిటి, జైనం అంటే ఏమిటి, బేసిక్ అండర్స్టాండింగ్స్ కొన్ని వాక్యాలలో ఇక్కడ వ్రాయబడినది. వీటిని నేను ఇప్పుడు ముట్టుకోవడం లేదు. ఎందుకు లేదు? అది సబ్జెక్టు కాదు కాబట్టి. ఓకే, బట్ యూ కెన్ అండర్స్టాండ్ బై రీడింగ్ దోస్ థింగ్స్ టు సమ్ ఎక్స్టెంట్. నౌ
ఇప్పుడు ఈ మనకి నెక్స్ట్ స్టెప్ ఏమిటి? కార్యము అంటే ఎఫెక్ట్, ప్రపంచము, సృష్టి. కారణము ఏదో ఒకటి ఉన్నది అనేటటువంటిది కారణం, దాని నుంచి ఇది వచ్చింది. కారణము, కార్యము. కారణము భగవంతుడు, బ్రహ్మ ఏదో ఒకటి ఉంది, దాని నుంచి కార్యము అంటే ఎఫెక్ట్, సృష్టి వచ్చింది. కార్యకారణము, కార్యకారణ సంబంధాలలో మళ్ళీ వేరువేరు వాదాలు వేరువేరు ఉన్నాయి. అందులో కారణము లేదు, కార్యము లేదు. కారణము నాస్తి, కార్య నాస్తి. అటువంటి వాళ్ళని శూన్యం అంటారు. శూన్యవాదులు. కారణం లేదు, కార్యం లేదు. అదొక టైపు. రెండోది కారణం ఉన్నది కానీ కార్యము యథార్థము అనేవాళ్ళు కొందరు, కార్యము మట్టుకు అయథార్థము అనేవాళ్ళు కొందరు. అంటే యథార్థవాదులు, అయథార్థవాదులు. దీన్ని విత్ రెస్పెక్ట్ వాట్? విత్ రెస్పెక్ట్ టు కార్యం ఓన్లీ. ఎఫెక్ట్ రియల్ అండ్ అన్రియల్. ఎఫెక్ట్ అంటే ఎఫెక్ట్ యథార్థం, యథార్థవాదులు. ఎఫెక్ట్ అన్రియల్ అనేటటువంటిది ఏంటంటే రెండవ టైపు. మనం ఏమిటంటాము? ఎఫెక్ట్ అన్రియల్. కార్యం అనేటటువంటిది ఏది లేదు. కార్యం అనేటటువంటిది ఏది లేదంటే మనకు కనిపిస్తోంది. అటువంటి దాన్ని స్పెషల్ కేటగిరీ. ఏది లేదంటే అసత్కార్యవాదులు. అసత్కార్యవాదులు. ఉన్నది నిశ్చయంగా అంటే సత్కార్యవాదులు. అది సత్తు కాదు, అసత్తు కాదు అనేటటువంటి వాళ్ళు మిథ్యాకార్యవాదులు. అద్వైతం ఎందులోకి వస్తుంది? మిథ్యాజాతిలోకి వస్తుంది. ఎందుకు? మనకు ప్రపంచం లేదని మనం చెప్పడం లేదు, ఎందుకంటే అనుభవం అవుతుంది. ఉన్నదని యాక్సెప్ట్ చేయటం లేదు, ఎందుకంటే నిజంగా జ్ఞానంతో చూస్తే త్రోసిపుచ్చబడుతుంది. ఓకే. సత్కార్యవాదులు, అసత్కార్యవాదులు, అసత్ విలక్షణ కార్యవాదులు ఆర్ మిథ్యా కార్యవాదులు. నౌ యూ సమరైజ్ ఎనీ వన్ ఆఫ్ యూ. Now Ravi Prakash, what are the three types of ways in which you can look at the karya? కారణాలు ఉంచండి కార్యాన్ని. కార్యముల్లో ప్రధానంగా యథార్థవాదులు, అయథార్థవాదులు అనే రెండు రకాలు ఉన్నారు. ఇందులో యథార్థవాదుల గురించి మాట్లాడుతున్నప్పుడు జనరల్ గా సత్, అసత్ అన్నవి రెండు. ఎప్పుడూ ఉండేది సత్తు, ఎప్పుడూ లేనిది అసత్తు. సత్ అసత్ మిథ్యాకార్యవాదము. ఈ అద్వైతంలోకి వస్తుంది కార్యవాదమే కానీ మిథ్యాకార్యవాదం. కార్యవాదం. ఓకే. నౌ ఇప్పుడు సుక్తి రజితం మనం మెయిన్ ఎగ్జాంపుల్గా పెట్టుకుంటున్నాం ఇక్కడ. సుక్తి రజితం. సుక్తిక అంటే ముచ్చపు చిప్ప, రజతం అంటే వెండి. ముచ్చిపచిప్పయందు లేనటువంటి వెండి ఉన్నదని ఒక భ్రాంతి, సుక్తి రజత భ్రాంతి. ఇది దృష్టాంతము. దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ నాట్ ఫైనల్. అక్కడ సుక్తి ఉందా, రజతం ఉందా అనేటటువంటి డిస్కషన్లో ఏమి తాత్పర్యం ఉంటుంది, ఏమి ప్రయోజనం ఉంటుంది? అది ముచ్చపచిప్ప అయినా ఒకటే, రజతం అయినా ఒకటే, కాకపోయినా ఒకటే. దీన్ని ఉపయోగించుకొని నేను ఏమిటి నేర్చుకోవాలి? బ్రహ్మ జగత్. సుక్తిక స్థానంలో పరబ్రహ్మాన్ని, రజిత స్థానంలో ప్రపంచాన్ని, సృష్టిని చూడాలి. సుక్తిక అనేటటువంటిది ఎప్పుడూ ఉన్నది అంటే వ్యవహారంలో ఉంది. ఎప్పుడు అంటే దృష్టాంతంలో చూడండి. దృష్టాంతంలో సుక్తిక సత్యము, రజతము భ్రాంతి. సుక్తి రజత భ్రాంతిలో సుక్తిక అనేది యథార్థము, రజతం అనేది భ్రాంతి. అదే దృష్టాంతాన్ని దాష్టాంతకానికి పట్టుకెళితే సుక్తిక స్థానంలో బ్రహ్మము, రజతం స్థానంలో సృష్టి లేక ప్రపంచము. అంటే బ్రహ్మము యథార్థము, ప్రపంచము కల్పితము లేక భ్రాంతి. ఈ పాట అర్థమవుతే సుక్తి రజత భ్రాంతిని దృష్టాంతం నుంచి దాష్టాంతకానికి పట్టుకెళ్ళడానికి వీలవుతుంది. ఎవరు సమరైజ్ చేస్తారు దీన్ని? అమూల్య. సుక్తి రజిత భ్రాంతి అనే దృష్టాంతాన్ని బ్రహ్మ జగత్ దానికి ఎక్స్టెండ్ చేసి చెప్పండి. సుక్తిక రజతం అనే దృష్టాంతంలో సుక్తికం అనేది సత్యమో యథార్థమైనది, రజితం అన్నది భ్రాంతి.
దీనిని అప్లై చేస్తే సుప్తికం అనేది స్థానంలో బ్రహ్మన్, రజితం స్థానంలో ప్రపంచము, ఆబ్జెక్టివ్ వరల్డ్ వస్తుంది. ఆబ్జెక్టివ్ వరల్డ్ అండ్ ద అన్ఆబ్జెక్టిఫైబుల్ బ్రహ్మన్. ఓకే, బాగుంది. ఇప్పుడు బాగానే ఉంది. సుక్తి రజతం మనకు తెలిసింది. రజతం అనేది భ్రాంతి అంటున్నారు కదా. ఎప్పుడైనా మీరు విజయలక్ష్మి గారు ఎప్పుడైనా వెండిని చూశారా లేదా మీరు? చూసి మన షాప్ లో చూసినా, మన ఇంట్లో వెండిని చూసినా ఉన్నది కదా. అంటే రజతం అనేది భ్రాంతి కాదు కదా. వ్యవహారంలో చూడండి, ఇది దీన్ని రజతం అంతా కూడా భ్రాంతి అంటే జగత్ అంతా అక్కడికి వెళ్ళటం లేదు. దృష్టాంతంలో రజతం అనేది యథార్థమా అయథార్థమా? అయథార్థము, భ్రాంతి. ఉండండి, వ్యవహారంలో రజతం అనేది దృష్టాంతంలో ఉంచండి. మామూలుగా వ్యవహారంలో రజతం అనేది యథార్థ పదార్థమా అయథార్థ పదార్థమా? యథార్థ పదార్థం. సుక్తిక కూడా యథార్థ, అది కూడా యథార్థ పదార్థం. బీచ్ లోకి వెళ్తే కనిపిస్తున్నది. అంటే సుక్తిక్ వ్యవహారంలో మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను, పారమార్థికానికి ఇంకా వెళ్ళలేదు. వ్యవహారంలో సుక్తిక యథార్థమే, రజతము యథార్థమే. మరి భ్రాంతి అంటున్నాం ఎందుకు? ఏదైతే లేని వెండి సుక్తిక యందు కనపడుతున్నట్టు అనిపిస్తోందో అది భ్రాంతి. అంటే నిజంగా షాపులో వెండి ఉంది, ఇక్కడ బీచ్లో సుక్తి ఉంది. ఇది యథార్థము, షాపులో ఉన్న వెండి యథార్థము. కానీ అక్కడున్న వెండి ఇక్కడున్న ముత్యపు చిప్ప అని ముత్యపు చిప్పలో ఉంది, లేక ఇదే రజితం అనుకోవడము భ్రాంతి. ఎందుకంటే అక్కడికి రాలేదు కదా, అంచేత ఇది భ్రాంతి అంటున్నాము. అర్థమైందా? అర్థమైంది. అది అంటే యథార్థత్వానికి వస్తే పదార్థ యథార్థత్వంలో సుక్తిక ఎంత యథార్థము, రజతము అంత యథార్థమే. కానీ ఉదాహరణలో భ్రాంతి సమయంలో సుక్తిక అనేది యథార్థము, రజతం అనేది కల్పితము లేక భ్రాంతి. సుక్తి రజత భ్రాంతి కలిగిన తరుణంలో ఆ భ్రాంతి కలిగింది ఎందుకు కలిగింది? ఈ భ్రాంతిని నేను అనలైజ్ చేసుకుంటే, ఖ్యాతివాదాలను తెలుసుకుంటే, 5 రకాల ఖ్యాతివాదాలు పట్టుకుంటే సుక్తిక స్థానంలో బ్రహ్మం ఉన్నారు, రజతం స్థానంలో ప్రపంచం ఉంది. కాబట్టి సుక్తి రజత భ్రాంతిని అర్థం చేసుకుంటే బ్రహ్మము సత్యము, రజత స్థానంలో ఉన్నటువంటి ఈ సృష్టి లేక ప్రపంచం అనేది భ్రాంతి అని నాకు తెలుస్తుంది. తెలిస్తే భ్రాంతి వైపు పరిగెట్టకుండా నేను కావలసిన నా బ్రహ్మము వైపు, నా స్వరూపము వైపు వెళ్తాను. అందుకోసం ఈ అనాలిసిస్ చేస్తున్నాను. ఈ భ్రాంతికి ఆరిజిన్ మనం తెలుసుకుంటే దాన్ని మనం నిషేధించుకోవచ్చు. ఈ సుక్తి రజత భ్రాంతిని అర్థం చేసుకోగలిగితే ఈ ఖ్యాతివాదాల ప్రకారంగా దీన్నే మనం ఎక్స్టెండ్ చేస్తే బ్రహ్మం అనేది యథార్థమని, సృష్టి అనేది కల్పితమని తెలుస్తుంది. కల్పితం వైపు వెళతామా లేకపోతే నిజాన్ని పట్టుకుంటామా? ఎవరైనా బుద్ధున్నవాడు ఎవడైనా ఏది సత్యమో నిత్యమో యథార్థమో దాని వైపు వెళతాడు, ఏది కల్పితమో దాని వైపు వెళ్ళడు కదా. అందుకని ఖ్యాతివాదాలు. ఓకే, సో ఖ్యాతివాదాలు లోతుగా ప్రమాణాలతో ఒక్కొక్క దాన్ని వివరిస్తున్నారు. ఆత్మఖ్యాతి చెప్పారుగా ఇప్పుడు 5 రకాలని. ఆత్మఖ్యాతి, అసత్ఖ్యాతి, అన్యథాఖ్యాతి, అఖ్యాతి, అనిర్వచనీయ ఖ్యాతి. ఇప్పుడు మనకి నాస్తిక దర్శనంలో వాళ్ళు 2 వచ్చారు. మనకి విజ్ఞానవాదులు, మాధ్యమికవాదులు 2 వచ్చారు. న్యాయము, ప్రాభాకర మీమాంస వాళ్ళు ఆస్తిక దర్శనాల వాళ్ళు వచ్చారు. మన అద్వైత వేదాంతం 5 మొత్తం ఈ రకంగా మీరు మొత్తం 6+6 రకాల ఖ్యాతులవాదాలు చదువుకోవచ్చు కావాలంటే. కానీ అది దగ్గరగా ఉండడం వలన వాటిని కుదించి 5 రకాలుగా తెలుసుకుంటే మిగతా వాటిని నువ్వు తెలుసుకున్నట్టే మహాత్మా అని 5గా కుదించారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది. 6 ఆస్తిక దర్శనాలకి 6 ఖ్యాతులు, 6 నాస్తిక దర్శనాలకి 6 ఖ్యాతులు. ఖ్యాతులు అంటే జ్ఞానాలు. జ్ఞానం అంటే ఏంటి? సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ కాదు. జ్ఞానం అంటే సామాన్య జ్ఞానం, విశేష జ్ఞానం. ఆ విశేష జ్ఞానంలో భ్రాంతి జ్ఞానము, యథార్థ జ్ఞానం, అయథార్థ జ్ఞానము, అయథార్థ జ్ఞానము, యథార్థ జ్ఞానం, అవన్నీ కలిపి ఖ్యాతులు. ఈ ఖ్యాతులలో 5 రకాలుగా తెలుసుకుంటే మిగతా వాటిని ఇంచుమించు తెలుసుకున్నట్టే. కాబట్టి ఈ 5టిని తెలుసుకుంటాము. దీన్ని మనం ఒక్కసారి చూడవలసి ఉన్నది. ఏమిటవి చూద్దాం ఒక్క నిమిషం.
విజయలక్ష్మి మీరు చెప్పండి, ముందుకెళ్దాం. ఆన్ చేసి వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు. ఈ ఖ్యాతులు 5 ఉమ్, ఇందాక చెప్పుకున్నాం కదా. ఉమ్, ఆత్మఖ్యాతి, అసత్ఖ్యాతి, అన్యదాఖ్యాతి, అఖ్యాతి, అనిర్వచనీయ ఖ్యాతి. ఈ 6 దర్శనాలు, ఆస్తిక దర్శనాలు, 6 నాస్తిక దర్శనాలు, ఇవన్నిటి గురించి తెలుసుకోవడానికి ఈ 5 మనం పెట్టించేసుకొని ఈ 5 తెలుసుకుంటే అవన్నీ వాళ్ళు ఖ్యాతులు అన్ని ఇంచుమించు తెలిసినట్టే అవుతుంది కాబట్టి ఈ తెలిసినట్టే 5ని అవుతాయి. మనం తెలుసుకుంటాము. తెలుసుకుంటున్నాము. ఏమైంది, ఓపెన్ చేయలేదు. లో వాల్యూమ్ లో వాయిస్ అంటారు జయ గారు. ఆవిడ ప్రాబ్లం ఏదో ఆవిడది, మనది కాదు. అది సామాన్య ప్రాబ్లం కాదు, విశేషమైన ప్రాబ్లము. ఆవిడే సాల్వ్ చేసుకుంటారు ఆ ప్రాబ్లం. ఓకే, మీకేం లో వాయిస్గా ఉందా మీ అందరికీ? లేదండి, బాగుందండి. నాకు మాత్రం బాగుందండి. బాగుందండి, చాలా వినిపిస్తుంది. చక్కగా ఓకే, అంటే ఇది సామాన్యమైన ప్రాబ్లము కాదు, విశేషమైన ప్రాబ్లము అని తెలిసింది. అంటే సామాన్యం ఏమిటి, అందరికీ లేదా ప్రాబ్లము, ఒక్క జయ గారికే ఉంది కాబట్టి విశేషంగా ఉంది. ఓకే, ఆత్మఖ్యాతి గురించి ముందు మాట్లాడతాను నేను. ఆత్మఖ్యాతి, ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు. ఆత్మ అంటే చిత్తం, మనస్సు. మనస్సులో వీళ్ళు ఏం చెప్తారంటే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆత్మఖ్యాతిలో అంటే విజ్ఞానవాదము అంటారు. ఇది బౌద్ధానికి సంబంధించినది. బౌద్ధం 4 ఒక టైప్ విజ్ఞానవాదం. దానికి ఇంకొక క్వాలిఫికేషన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, క్షణిక విజ్ఞానవాదము. క్షణిక విజ్ఞానవాదం కూడా చెప్పుకోవచ్చు మీరు. క్షణిక విజ్ఞానవాదం ఏంటంటే, పైన ఏది వస్తువు లేదయ్యా, ఒక్కొక్క వస్తువు యొక్క విజ్ఞానము ఒక క్షణంలో కలుగుతుంది. ఆ బుద్ధిలో అది వెంటనే డిజాల్వ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టు చూస్తాను, ఒక ట్రైన్ చూస్తున్నాను, ఒక ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాను. ఒక ట్రైన్ ఆ ఊర్లో ఆగదు, కానీ వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. ఆ ట్రైన్ అరైవల్ ఒక ఫ్రేము, కొంచెం దగ్గరగా రావడం ఇంకొక ఫ్రేము, ఇంకా నా దగ్గరికి రావడం మరొక ఫ్రేము, నన్ను కొంచెం దాటుతూ ఉండడం ఇంకొక ఫ్రేము, నన్ను బాగా దాటిపోవడం ఇంకొక ఫ్రేము, స్టేషన్నే దాటి వెళ్ళిపోవడం మరొక ఫ్రేమ్ అనుకోండి. ఇలా దగ్గరగా ఒక మిలియన్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఏర్పడతాయి. ఆ ట్రైన్ వచ్చి అలా వెళ్ళిపోతున్నప్పుడు అనేక ఇండివిజిబుల్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్, అనేక ఫ్రేమ్స్ ఏర్పడతాయి. ఒక్కొక్క ఫ్రేమ్ని బుద్ధిలో తెలుసుకొని ఈ ఫ్రేమ్స్ అన్నిటినీ ఒక సినిమా రీల్ ప్లే చేసినట్టుగా ప్లే చేస్తే ఆ ట్రైన్ అలా కదిలి వెళ్ళింది అన్నట్టు తెలుస్తుంది. ఏది కూడా ట్రైన్ అనేటటువంటిది కదలిక అనేది బయట లేదు. ఆ ట్రైన్ అనే కదలిక అంతా కూడా నీ బుద్ధిలో వచ్చే ప్రవాహం వలననే ఇది జరుగుతుంది. అంటే విజ్ఞానం కలుగుతుంది, పోతుంది. క్షణిక విజ్ఞానవాదం అంటే అది. అంటే దాన్ని ఆత్మఖ్యాతి, ఖ్యాతి అంటే జ్ఞానం, జ్ఞానం అంటే సవిశేష జ్ఞానము. దాంట్లో మళ్ళీ 2 ఉన్నాయి, ఏమిటి, సామాన్య జ్ఞానము, విశేష జ్ఞానం. సవిశేష జ్ఞానములో సామాన్య విశేష జ్ఞానాలన్నీ కూడా నీకు కనిపించి మాయమవుతున్నాయి. ఒక క్షణం ఉంటున్నాయి, ఒక క్షణం పోతున్నాయి. అంటే అంతే, చిత్తమే బయట వస్తువుగా, బయట ప్రపంచంగా, బయట చలనంగా, బయట మార్పుగా తెలుస్తుంది. పొద్దున్న గులాబీ పువ్వు చూశావు, సాయంత్రం అయ్యేసరికి అది పొద్దున్న మొగ్గలా ఉంది, సాయంత్రానికి ఇంకొంచెం వికసించింది, మరుదినం బాగా వికసించింది, మొన్నటి సాయంత్రానికి వాడిపోయింది. ఈ విధంగా ఒక్కొక్కటి ఫ్రేమ్గా చూసుకుంటే ఇవన్నీ కలిపితే ఇదే పుష్పము నిన్న మొగ్గగా ఉంది, ఈరోజు సాయంత్రం వాడింది అనే జ్ఞానం వస్తుంది. కానీ ఇవన్నీ కూడా బ్రోకెన్ స్మాల్ బిట్స్ ఆఫ్ విజ్ఞానం ఉంది అని వాళ్ళు అంటారు. దానిలోనున్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే, ఒక విజ్ఞానము వచ్చి నశిస్తే మరొక విజ్ఞానం వచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ నశిస్తే ఈ రెండిటికి కనెక్షన్ ఎలా వచ్చింది? మొదటి విజ్ఞానాన్ని తెలుసుకుని ఈ విజ్ఞానం వల్ల రెండవ విజ్ఞానం ఇదని, పొద్దున్న పువ్వు మొగ్గగా ఉందని, రెండవ రోజు సాయంత్రం వాడిపోయిందని తెలుసుకోవడానికి ఇంకొక జ్ఞానము వెనకాల ఉండాలి. ఉంటేనే ఈ రెండింటిని కనెక్ట్ చేయగలదు. ఈ సీక్వెన్స్ అవి రెండంటే అనేకం, ఈ అనేకాన్ని కనెక్ట్ చేయగలదు. అందువల్ల క్షణిక విజ్ఞానవాదులు కూడా ఆ క్షణికంగా వచ్చిపోయే వాటిని చూచేటటువంటి ఒక ద్రష్టను వాళ్ళు లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కాబట్టి ఆ విజ్ఞానవాదం నిలబడదు. ఆ ద్రష్టనే మనం ఏమిటంటున్నాం, ఆత్మ చైతన్యం అంటున్నాం. అర్థమైందో? ఆత్మఖ్యాతి. ఇప్పుడు బోధించండి నాకు ఆత్మఖ్యాతిని. విజయలక్ష్మి మీరు బోధించండి. ఆత్మఖ్యాతి అంటే ఇక్కడ ఆత్మ అంటే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ కాదు, మన మనస్సు చిత్తము అని ముందు చెప్పుకున్నాం. ఇది
క్షణిక విజ్ఞానవాదులని బౌద్ధంలోనే ఒక తెగవాళ్ళు. వీళ్ళు అంటారు, మన మనసులోని ఈ సవిశేష జ్ఞానము ఇవన్నీ కలుగుతున్నప్పుడు ఫ్రేమ్ బై ఫ్రేమ్ మన బుద్ధి గ్రహిస్తుంది. తర్వాత ఆ ఫ్రేమ్ వీడియోలాగా మనం కూర్చుకొని తర్వాత అది మనకి జ్ఞాపకం వచ్చినట్టు చేస్తుంది అని వాళ్ళు చెప్తారు. ఏ క్షణానికి ఆ క్షణం ఒక ఫ్రేమ్ పడి అది వెంటనే పోతూ ఉంటుంది, అది క్షణికం అయిపోతుంది, వెంటనే నశించిపోతుంది, డిలీట్ మళ్ళీ కొత్త ఫ్రేమ్ ఏర్పడుతుంది. కొత్త ఫ్రేమ్. ఇప్పుడు మనకి స్పోర్ట్స్ లో చూపిస్తున్నట్టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ మనకు చూపించినట్టు మనకి అలాగే పడుతుంటుంటది. దాన్ని మనం బుద్ధితోని మళ్ళీ అన్ని దండకట్టి మనకేమో మాల్లా కడితేనే మనకు మొత్తం ఆ దృశ్యం అంతా కనబడుతుందని అంటే ఆ వాళ్ళ దండగా వాదన. కట్టేటటువంటి బుద్ధి మరొకటి వెనకాల ఉండాలి కదా సాక్షి. ఉండాలి కదా, లేకపోతే మనకి అది ఎలాగవుతుందని మనకి ఎలా ఆ తెలుస్తుంది? క్షణికములైన ఒక్కొక్క ఫ్రేమ్ ని కనెక్ట్ చేసేవాడు ఒకడు ఉండాలి కదా. అంచేత క్షణిక విజ్ఞానవాదం నిలబడుతుంది. ఆ వాదాన్ని వాళ్ళు ఏంటంటున్నారు, ఏ జ్ఞానమైనా చిత్తంలో వచ్చిపోయేటటువంటి జ్ఞానమే కానీ బయట ఎప్పుడు పర్మనెంట్గా ఏది లేదు. ఎందుకంటే క్షణికంగా కనపడుతున్నది, పోతున్నది. అంటే ఏ విధమైనటువంటి ఏది కూడా బయట ఏది లేదు, చిత్తమే బయట ఉన్నట్టుగా ఫ్రేమ్ బై ఫ్రేమ్గా కనిపిస్తుంది అంటున్నారు. అంచేతే దాన్ని ఆత్మఖ్యాతి, ఖ్యాతి అనగా జ్ఞానము, ఆత్మ అనగా చిత్తము లేక మనస్సు. ఈ మనస్సునందు క్షణం ఏర్పడేటటువంటి ఒక్కొక్క ఫ్రేమే ప్రపంచం, కానీ వేరే ప్రపంచం అంటూ బయట లేదు. అది వాళ్ళ వాదం. వాళ్ళ వాదంలో ఉన్న లోపాన్ని ఇప్పుడు చూపించాను. శంకరులు దాన్ని ఎలా ఖండించారు అని తర్వాత చూద్దాం. ఓకే, చేయెత్తారు జయ గారు, చెప్పండి జయ. ఆవిడ కోస్ట్ కాదు, అందులో ఓపెన్ చేయలేరు. అవలేదంటారా? ఇందాక డిస్కనెక్ట్ ఎప్పుడూ అయిపోయారు కదా, కోహోస్ట్ చేస్తాను ఆవిడ్ని. డిస్కనెక్ట్ అయిపోయారు కదా, మళ్ళీ చెయ్యండి. ఓ మళ్ళీ కోహోస్ట్ చేయాలా? చేద్దాంలేండి. ఓకే, మీరు నెక్స్ట్ చేస్తానండి, నెక్స్ట్ వచ్చినప్పుడు చేస్తాను, వెయిట్ చేయండి అమ్మా. మీకు వినపడమే ప్రాబ్లంగా ఉంది, లేదా కోహోస్ట్ చేసినా పెద్ద ఉపయోగం ఉండదు, వినండి మీరు. అసత్ ఖ్యాతి రెండవది. అసత్ ఖ్యాతి వీళ్ళు బౌద్ధులే, మాధ్యమిక బౌద్ధులు అంటారు వీళ్ళను. అంటే మాధ్యమిక బౌద్ధులనే శూన్యవాదులు అంటారు. మాధ్యమిక బౌద్ధులు లేక శూన్యవాద. మాధ్యమిక బౌద్ధులన్నా శూన్యవాదాన్న ఒకటే, శూన్య అని పెట్టుకుందాం. మాధ్యమిక శూన్యవాదులు వీళ్ళు ఏంటంటారంటే అసత్, కార్యము అసత్, ఏది కార్యం లేదు, జగత్తు లేదు, ఏది నువ్వు చూస్తున్నా సరే మనస్సులోనే చూస్తున్నావు, బయట వస్తువు అంటూ లేదు అంటారు. దానికి పెద్ద ప్రాబ్లం ఏమిటంటే, వాళ్ళకి పెద్ద ఉదాహరణ ఏంటంటే, వాళ్ళకి పెద్ద స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే స్వప్నం. స్వప్నంలో ఏదైనా మనసు కంటే వేరే వస్తువు ఉందా? లేదు. ఆ చూస్తున్న వస్తువు, చూస్తున్నటువంటి వ్యక్తి, చూడడం అనే ప్రక్రియ అన్నీ మనస్సే కదా. మనస్సుని దాటి వేరే అక్కడ వస్తువు స్వప్నంలో లేనట్టే. స్వప్నవత్ బయట కూడా ఏది వస్తువు నిజంగా లేదు. అసత్యమే నీకు ప్రత్యక్షమవుతుంది, నీ మనసు కల్పించుకుంటుంది. ఖ్యాతి జ్ఞానము, అసత్ఖ్యాతి లేనిదే జ్ఞానంగా, సామాన్య జ్ఞానంగా, తర్వాత అందులో ఏంటంటే విశేష జ్ఞానంగా, నిర్విశేష జ్ఞానం గురించి మాట్లాడటం లేదు. అసత్ఖ్యాతి అంటే సామాన్యంగా నీకు కలిగే జనరల్ జ్ఞానము, అలాగేనేమో దాంట్లో స్పెసిఫిక్గా కలిగేటటువంటి జ్ఞానము, ఈ రెండు కూడా మనసులోనే వస్తాయి, కానీ బయట వేరే ఏది వస్తువు లేదు. ఎలాగా నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? స్వప్నంలో పైన ఏదైనా ఉందా? ఏమీ లేదు. లేకపోయినా సరే స్వప్నంలో వస్తువులను చూస్తున్నావు, వస్తువులను చూచేవాడైన నువ్వు ఉన్నావు, వస్తువులను చూచుట అనేటటువంటి ఒక ప్రమాణము, ఒక ఇంద్రియము కూడా ఉన్నది. అలాగే బయట కూడా అలాగే ఉంటుంది. ఇది మాధ్యమిక శూన్యవాదం. దీంట్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మాధ్యమిక శూన్యవాదుల తర్వాత స్ట్రాంగ్ పాయింట్ చెప్పాను. ఏమిటది స్ట్రాంగ్ పాయింట్? స్వప్న దృష్టాంతము మనం కూడా అంగీకరిస్తాం, స్వప్నవత్ అని మనం కూడా అంగీకరిస్తాం. కానీ వాళ్ళు ఏంటంటే ఎదురుగుండా ఉన్నటువంటి టేబుల్ని కానీ, కుక్కని కానీ, వస్తువుని కానీ కనిపిస్తోంది, ముట్టుకుంటే ఉన్నది,
నేనే నాకే కాదు అందరికీ తెలుస్తోంది, దాన్ని నేను లేదని ఎలా చెప్పగలుగుతారు వాళ్ళు? చెప్పలేరు కదా. అంటే అనుభవపూర్వకంగా ఉన్న దానిని మనసునందు ఉన్నది బయట లేదు అని చెప్పడం వీలు పడదు. అంచేత మాధ్యమిక శూన్యవాదము వీలు పడదు అని తర్వాత తెలుసుకుంటాం. ఇప్పుడు మాధ్యమిక శూన్యవాదాన్ని మన రవిప్రకాష్ గారు సమ్మరైజ్ చేస్తారు. హా, ఈ ఆ, మాధ్యమిక బౌద్ధులు వారిని శూన్యవాదులు అని కూడా అంటారు. వీరు ఏ కార్యమైనా అసత్తది, మనస్సుల్లోనే చూస్తున్నాము, బయట మాత్రం ఏమీ లేదు. ఎలాగా అంటే వీళ్ళ యొక్క స్ట్రాంగ్ పాయింట్ స్వప్నము వలె, మా అద్వైతులు వాడినట్టు వాళ్ళు కూడా స్వప్నము వలె జగత్తు కూడా ఆ పూర్తిగా మిథ్యే, బయట నిజానికి కార్యం అనేది ఏది లేదు అంటారు. అదే వాళ్ళ వీక్ పాయింట్ కూడా, బికాజ్ వ్యవహారికంగా ఎదురుగుండా ఉన్నది వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. వ్యవహారికంగా ఉన్నది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను? నేను ముట్టుకుంటున్నాను, వింటున్నాను, చూస్తున్నాను, ప్రత్యక్షంగా కనిపిస్తోంది నా కంటికి. అసత్యం ఎలా ప్రత్యక్షం అవుతుంది? అంటే శశవిషాణము, కుందేటి కొమ్ము ఎవరైనా చూసామా? ఎప్పుడైనా చూడలేదు. వంధ్యాపుత్రుడిని ఎప్పుడైనా చూసామా? చూడలేదు. ఆకాశ పుష్పాన్ని చూసామా? చూడలేదు. గగన హార్మ్యము, ఆకాశంలో ఉన్న పెద్ద పట్టణాన్ని చూసామా? చూడలేదు. కానీ అలా ఉంటుందని అంటున్నారు వాళ్ళు. అది వీలు పడదు కదా. అవును, అది అసత్ ఖ్యాతి. అంటే లేనిదే ఉన్నట్టుగా నీకు అధ్యస్తమవుతాన్ని అధ్యస్తే. మొదటిది ఆత్మఖ్యాతి, అంటే చిత్తంలో కనిపిస్తోంది, బయట లేదు కాబట్టి అధ్యాస భ్రాంతి. రెండోది అసత్ఖ్యాతి, బయట ఏది లేదు, అన్ని మనసే కల్పిస్తుంది కాబట్టి బయట కల్పిస్తున్నదన్న అధ్యాస భ్రాంతి అసత్ఖ్యాతి అని అయిపోయింది. రెండు అయ్యాయి. ఓకే, అర్థమైందా? ఇది ఎవరెవరు ఉన్నారు వాళ్ళు చెప్పండి, అర్థమైందా లేదా అని. నాగరత్నం గారి రెండు అర్థమయ్యా లేదా? అర్థమైంది సార్, అర్థమైంది. రెండు కమలమ్మ, అర్థమైందండి. అసత్ఖ్యాతి. అమూల్యమ్మ, సారీ అమూల్య. సార్ సార్ ఇంకొకసారి కొంచెం ఒక్కసారి మళ్ళీ చెప్పమన్నారా? మాధ్యమిక శూన్యవాదమే కరెక్ట్. అది మన వైతథ్య ప్రకరణంలాగా అనిపిస్తుంది. దీనికి దానికి తేడా తెలియటం లేదండి. చెప్తాను నేను, దానికి కారణం తేడా ఏమిటో చెప్తాను. వైతథ్య మనకు ఉండండి, ఇవిడేదో నన్నేమో కోహోస్ట్ అంటుంది, అదేదో చేసేస్తే కొంత కన్ఫ్యూజన్. ఆవిడ కనీసం 10 సార్లు ఇప్పుడు అడ్మిట్ చేయవలసి వచ్చింది. ఆవిడ వదిలేద్దామండి ఆవిడని వాళ్ళకి. ఇవాళ ఆవిడ ఫోన్ లో ప్రాబ్లం, ఇంటర్నెట్ వద్దు ఆవిడ అడ్మిట్ క్లోజ్ పడలేకుండా ఉన్నాం వాడు, అలా వదిలేండి. ఇప్పుడు ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేశారంటే జాగ్రత్తగా, క్షణిక విజ్ఞానవాదానికి అద్వైతానికి ఏమిటి వ్యత్యాసం? క్షణిక విజ్ఞానవాదంలో విజ్ఞానం పుడుతుంది పోతుంది, విజ్ఞానం పుడుతుంది పోతుంది, ఇవన్నీ ఓదాని పక్కన ఒకటి ఉండడం వల్ల సీక్వెన్స్గా కనిపిస్తుంది అంటున్నారు. ఒకదాని పక్కన ఒకటి ఉందంటే ముందుది ఇలా మారింది అంటే ముందుది రిజిస్టర్ చేసుకునేవాడు ఒకటి ఉండాలి, ఆ మార్పును రిజిస్టర్ చేసుకునేవాడు వాడే అయి ఉండాలి. అంటే నిన్న పొద్దున్న గులాబీని ఎవరైతే చూశారో ఇవాళ సాయంత్రం ఆ మొగ్గగా ఉన్న గులాబీ వాడిపోయిందని చూసిన వాడు ఒకడే అవుతేనే ఆ మార్పు తెలుసుకోగలుగుతాడు. అటువంటి తత్వం ఒకటి ఉండాలి. ఆ తత్వమే చైతన్యము, సాక్షి అంటున్నాము మనం. వాళ్ళు అలాంటిది లేదు అంటున్నారు. అదే అంటాను ఆయనప్పుడు, నువ్వు ఒక విజ్ఞానం వచ్చింది పోయింది, ఇంకో విజ్ఞానం వచ్చింది పోయింది అంటున్నావు కదా. ఈ వచ్చిపోయే విజ్ఞానాలు కంటిన్యూస్గా తెలియాలి అంటే దాన్ని తెలుసుకునేటటువంటి ద్రష్ట ఒకడు ఉండాలి. ఆ ద్రష్టయే సాక్షి. అదే మీకు మాకు వ్యత్యాసము. ఆ ద్రష్ట ఎవడూ లేడు అంటున్నారు వాళ్ళు. అంచేత అది ఆల్మోస్ట్ మన దానిలాగే ఉంది. కానీ ఏంటంటే ఆ మారే సర్వమును చూచేటటువంటి మారని చైతన్యం నేను అని వాళ్ళు అంటం లేదు. మనము సర్వము మారుతుంది, మారేది నిత్యం కాదని మనము అంటున్నాం, వాళ్ళు అంటున్నారు. ఇందులో ఏం తేడా లేదు. అర్థమైందా అక్కడి వరకు? అర్థమైంది గురువు గారు. తర్వాత చూడండి, రెండో దాంట్లో మాధ్యమిక శూన్యవాదులు ఏంటంటే బయట ఏది లేదు, అంతా మనసులో ఉన్నదే బయట ప్రత్యక్షం అవుతుంది. స్వప్నంలో చూడు, నీ శరీరం కన్నా బాహ్యంగా ఏదైనా ఉందా? ఏదీ లేదు. నీ శరీరంలో నీ మస్తిష్కంలోనే ఏనుగు, కొండ, బొమ్మ, చెరువు అన్నీ వచ్చాయి. అలాగే బయట కూడా ఉన్నాయి అంటారు.
దానికి మన కాంట్రడిక్షన్ ఏమిటి? నైనా స్వప్నంలో ఉన్నవాటి నువ్వు పట్టుకోలేవు, చూసినట్టు అనిపించిన వాటికి వ్యావహారిక సత్యత్వం లేదు కదా, అది ప్రాతిభాసమే కానీ, ఓన్లీ ప్రతిభాసయే కానీ వ్యావహారిక సత్యత్వం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నిటికీ వ్యావహారిక సత్యత్వం ఉంది కదా, ఈ వ్యావహారిక సత్యత్వాన్ని నీ శూన్యవాదంతో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? చేయలేవు అని అద్వైతం ఖండిస్తుంది. అర్థమైందా? అర్థమైంది. మిగతా వాళ్ళకు కూడా అర్థమైందా? అయితే మనం అద్వైతులు ఏంటంటున్నారు? స్వప్నవత్ ఈ జాగ్రత్త కూడా స్వప్నమే అంటున్నారు. అయితే నాకు కనపడుతోంది, ఆ కనపడని కనిపిస్తోందని నేను అంటున్నాను. వేదాంతి కూడా కనపడుతోందనే చెప్తున్నాము. కనపడుట లేదు, ఎదురుగుండా భార్య లేదు, ఇల్లు లేదు, పుస్తకం లేదు, టేబుల్ లేదు అని అనడం లేదు. అవి రెండు రకముల సత్తాను యాక్సెప్ట్ చెయ్యి. ఎలాగైతే నువ్వు పారమార్థిక అండ్ వ్యవహారిక అనే రెండు డివిజన్స్ చూడగలుగుతున్నావో, స్వప్నంలోని జాగ్రత్తలోని పారమార్థిక వ్యవహారాలకు అతీతంగా వ్యవహారానికి ప్రాతిభాసికాలు చూస్తున్నావో, ప్రాతిభాసిక వ్యవహారాలకు అతీతంగా పారమార్థిక సత్యం అనే ఒకటి ఉన్నది. ఆ స్థాయిలో చూస్తే ఇది మిథ్య అని తెలుస్తుంది. కానీ మామూలుగా వ్యవహారంలో ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్ బట్ ఇన్ రియాలిటీ యాబ్సెంట్ అని మనం చెప్పుకుంటున్నాం. అది ఎక్కడ? మన తాలూకా ఉపనిషత్తు. ఓకే, మూడో దానికి వెళతాం. అర్థమైందా అమ్మా? అమూల్య రెండు మళ్ళీ చెప్పమన్నారు, చెప్పాను. అర్థమైంది సార్, అర్థమైంది సార్. అన్యథాఖ్యాతి. అన్యథాఖ్యాతి అంటే అన్యథా అంటే వేరొక చోట ఉన్నది ఇక్కడ తెలుస్తుంది, వేరే వస్తువు ఇక్కడ అన్యథా. అన్యథా అంటే వేరే ఒక చోట ఉన్నటువంటిది. ఖ్యాతి అంటే ఇక్కడ జ్ఞానం, అంటే ఇక్కడ వస్తువుగా ఆపాదితమై తెలుస్తుంది. న్యాయం లేక వైశేషికులు వీళ్ళిద్దరూ ఒకటే. న్యాయం అన్న వాళ్ళన్నా వైశేషికులు కూడా అదే చెప్తారు, వైశేషిక. ఓకే, వైశేషిక అండ్ న్యాయ దేశే. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్, యూ హ్యావ్ సీన్ సుక్తి యొక్క జ్ఞానము వ్యవహారికంగానే మాట్లాడుతున్నాను. వ్యవహారికంగా యథార్థమా? సుక్తి యొక్క జ్ఞానము వ్యవహారముగా మీకు తెలుసా తెలియదా? తెలుస్తుంది. తెలుసును. వెండి యొక్క జ్ఞానము యథార్థమా అయథార్థమా? చూస్తున్నారు కదా, వెండి ఎప్పుడు చూశారు కదా మీరు ఒకసారి. ఇక్కడ కాదు, ఎగ్జాంపుల్ అలా ఉంచండి. వెండి యథార్థమే, యథార్థం. అంటే రెండు జ్ఞానాలు వ్యవహారికంగా యథార్థ జ్ఞానాలే, ఏ విధమైన సందేహం లేదు. ఎవరైనా వెండి లేదు అని అంటారా? వాడు చూసిన ప్రతి వాడు చెప్పగలడు. ఎవడైతే వెండిని ఎప్పుడూ చూడలేదో వాడికి తెలియదు. కానీ సాధారణంగా 99.9% ఆఫ్ పీపుల్ వెండి అనే వస్తువును, ముత్యపు చెప్పు అనే వస్తువును చూచి ఉన్నారు. వాళ్ళ భాషల్లో వేరే పేర్లు ఉండొచ్చు, కానీ ఆ రెండు వస్తువులను వాళ్ళు చూచి ఉన్నారు. అవి యథార్థ జ్ఞానాలే. అయితే ప్రాబ్లం ఏంటంటే, ఇదం ఇది అని చూచేటటువంటి ముత్యపు చెప్పయందు ఇక్కడ లేనటువంటి వెండిని చూస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటున్నారంటే, ఇక్కడ నువ్వు సుక్తిని చూస్తున్నావు, ఈ సుక్తి జ్ఞానం నీకు కలగడం లేదు. సుక్తి జ్ఞానం కవర్ అయిపోయింది. దానికి బదులుగా స్మృతిలోనున్నటువంటి, జ్ఞాపకంలోనున్నటువంటి అంగటి ఎందో, ఇంటి ఎందో, లాకరి ఎందో నువ్వు ఎప్పుడో చూచిన యొక్క వెండి జ్ఞానాన్ని ఇక్కడ ఆపాదించుకుంటున్నావు. అన్యథా ఖ్యాతి అంటే ఒకటి స్మృతి, ఒకటేమో ప్రత్యక్షం. అంటే ప్రత్యక్ష జ్ఞానం ఒకటి, స్మృతి జ్ఞానం మరొకటి. ప్రత్యక్షంగా ఉన్నటువంటి సుక్తి ముత్యపు చిప్ప తెలియలే. ఆ ముత్యపు చిప్ప ప్రత్యక్షంగా ఒక వస్తువు తెలుస్తోంది, ఇది అని ఏదో ఒకటి ఉంది. ఏది లేకపోతే భ్రాంతి కలగదు, ఏదైనా ఉంటేనే భ్రాంతి కలుగుతుంది. భ్రాంతి అనేటువంటి ఉండాలంటే ఆధారం ఉండాలి. అక్కడ ఆధారం ఏమిటి? ఇదం. ఆ ఇదం అంటే ఆ ఇది ఏమిటి? ఒరిజినల్గా అది సుక్తి, కానీ నేనేమో నా స్మృతి తాలూకా ఒక ఇంప్రెషన్ తీసుకొచ్చి ఇదేనా, ఇది వెండా అని అనుకుంటున్నాను. అంటే అక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని, స్మృతిలో ఉన్న జ్ఞానాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంపోజ్ చేస్తున్నాను. దీనిని అన్యథా ఖ్యాతి అంటారు. అర్థమైందా? ఇంకొక బేసిక్ పాయింట్, ఏ భ్రాంతి కలగడానికైనా
ఆధారము లేనిదే భ్రాంతి ఉండదు. ఏదైనా ఒకటి ఆధారం ఉండాలి. ఆ ఆధార స్వరూపాన్ని మీరు యథార్థ స్వరూపాన్ని గ్రహించారా లేదా అనే తర్వాత మాట. ఆధారం లేనిదే భ్రాంతి జ్ఞానం కలుగదు. ఆధారం లేనిదే ఏదీ లేని చోట వెండి అనిపిస్తుందా? ఈ గాలిలో వెండి అనిపిస్తుందా? ఏదీ లేని చోట భ్రాంతి సర్పం అనిపిస్తుందా? ఏదో ఒక ఆధారం ఉంటేనే భ్రాంతి కలుగుతుంది. భ్రాంతి జ్ఞానానికి ఆధారము కంపల్సరీగా ఉండాలి. ఈ స్టేట్మెంట్తో మేధవి చూడండి, కంపల్సరీగా యథార్థంగా ఏదీ లేకుండా భ్రాంతి అనేది మనసులో ఎలా కలుగుతుంది? అటు ఆత్మఖ్యాతిలో కానీ ఈ అసత్ఖ్యాతిలో కానీ ఏది బయట లేకుండా, ఆధారం అనేది లేకుండా, మారకుండా ఉండే ఆధారం లేకుండా మార్పుని ఎలా గుర్తిస్తారు? ఏదైనా మార్పును గుర్తించాలంటే మారకుండా ఉండే దాని మీద మార్పు గుర్తించగలరు. రెండు రైళ్లు ఒకే వేగంలో ఒక డైరెక్షన్లో పరిగెడితే అవి కదులుతున్నట్టు తెలియదు. ఆధారమైన స్క్రీన్ లేదే దాని మీద ఇంపోజ్ అయినటువంటి ఈ స్క్రీన్లో వచ్చే బొమ్మల యొక్క మూమెంట్ తెలియదు. ఆధారం ఉండే తీరాలి. వాడు క్షణిక విజ్ఞానంలో ఆధారం చూపటం లేదు. ఒక విజ్ఞానం వస్తుంది పోతుంది అంటున్నాడు. ఆధారం లేదు. ఆధారం లేనిదే దాని మీద భ్రాంతి ఎలా కనబడదు. మాధ్యమిక శూన్యంలో కూడా బయట ఏదీ లేదు, ఆధారం లేదు, మనసులోనే ప్రత్యక్షమైపోతుంది. ఆధారం లేనిదే భ్రాంతి వచ్చే అవకాశం లేదు. ఎక్కడ ఏం చెప్తున్నారు? ఆధారం ఉంది. ఏమిటి ఆధారము? అదిగో ఇదం అనే ఆ సూక్తి ఉంది, దీని మీద భ్రాంతి వచ్చింది అంటున్నారు. అర్థమైందా ఇది? చెప్పండి ఎవరైనా. అన్యదాఖ్యాతి అంటే దాని లోపాన్ని చెప్తాను, ముందు అన్యదాఖ్యాతి చెప్పండి. అంటే ఇక్కడ అన్యదా ఖ్యాతి అనేది న్యాయ వైశేషికుడు వాళ్ళు, అంటే వేరొక చోట ఉన్నది ఇక్కడ మనకు తెలియబడుతుంది. అంటే సుక్తి జ్ఞానం వ్యావహారికంగా తెలుసు. వెండి అనేది రజతం అనేది వ్యావహారికంగా తెలియబడుతుంది. ఇక్కడ లేని వెండిని ముచ్చపు చిప్పని, అంటే స్మృతిలో ఉంది వెండి అనేది. ఆ స్మృతి ద్వారా సుక్తి క్లియర్ గా తెలిసిపోయింది అనుకోండి, అప్పుడు వెండి భ్రాంతి కలగదు కదా. లేదు, క్లియర్ గా యథార్థమైనటువంటి సుక్తి తెలిసిపోతే, సుక్తిని తెలిసిపోతే అప్పుడు వెండి తెలియదు. అది తాడని తెలిసిపోతే పాము భావం రాదు, అంటే భ్రాంతి రాదు. ఎప్పుడైతే ఈ సుక్తి భావము పాము భావము ఆచ్ఛాదితం అయిపోయాయో అప్పుడు వేరేదో దీన్ని తీసుకొచ్చి ఇదా అనే భ్రాంతి కలుగుతుంది కదా. స్మృతి జ్ఞానం స్మృతి జ్ఞానంలో ముత్యపు చిప్పని వెండిగా భావిస్తున్నాం. అంటే ఏదైనా ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయి? ఒకటి ప్రత్యక్ష జ్ఞానము, ఇంకొకటి స్మృతి జ్ఞానం. అనుభవం ముందెప్పుడో చూసిన వెండి జ్ఞానం. ఆ వెండి ఎక్కడో ఉన్నాయి, ఇంట్లో ఉండి, అంగడిలో ఉండని, ఎక్కడో ఉండని. ఎక్కడో స్మృతిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇక్కడ తీసుకొచ్చి దీని మీద ఆపాదిస్తున్నాను. అర్థమైందా రవిప్రకాష్? ఇప్పుడు చూడండి, స్మృతికి ప్రత్యక్ష జ్ఞానానికి వ్యత్యాసం ఏమిటి? డిఫరెన్స్ బిట్వీన్ స్మృతి అండ్ ప్రత్యక్ష జ్ఞాన. ప్రత్యక్షం ఎదురుగుండా ఉంది, అనుభవం. అనుభవం. స్మృతి అంటే ఎక్కడో ఎప్పుడో అనుభవం అయింది, మళ్ళీ రికాల్ చేస్తున్నారు. వన్ ఈజ్ కాగ్నిషన్, ద అదర్ ఇస్ రికాల్. ఒకటి కాగ్నిషన్ ఎదురుకుండా కనపడుతున్నది, ఇంకొకటి నేను రీకాల్ చేస్తున్నాను, పాత దాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాను. అవును, వెండి తాలూకు లక్షణాలు ఇక్కడ ఉన్నాయేమో అన్న భ్రాంతి కలుగుతుంది. అంటే ఒకటేమో చాలా స్ట్రాంగ్, ఇది ఎదురుగుండా ఉన్నది స్ట్రాంగ్, ఎక్కడో ఉన్నది తీసుకొచ్చింది రిలేటివ్లీ వీక్, దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నాను. ఆ రిలేటివ్ స్మృతిలో ఉండి తీసుకుని వచ్చేదాన్ని ప్రాతిభాసికము అంటారు. దాన్ని ప్రాతిభాసికము అంటే ఇట్ వాజ్ షైనింగ్ ఎర్లియర్, దట్ విచ్ వాజ్ షైనింగ్ హ్యాస్ బీన్ బ్రాట్ హియర్. నౌ వేర్ ప్రత్యక్షము మీద ప్రాతిభాసికాన్ని తీసుకొచ్చి పెడుతున్నాను. అలా కుదరదు. ప్రత్యక్షము మీద ప్రాతిభాసికాన్ని తీసుకొని రాలేరు. ఎందుకు రాలేరంటే ప్రత్యక్షం అనేది ఒక స్థాయి రియాలిటీ, ప్రాతిభాసికం అనేది ఇంకొక స్థాయి రియాలిటీ. అంచేత అన్యదాఖ్యాతి అన్నది పనికిరాదు.
అనియదాఖ్యాతి అనేది ఎందుకు పనికిరాదంటే, అనియదాఖ్యాతిలో వాడు ఏంటంటున్నాడంటే, ఇక్కడ కనిపిస్తున్నది నాకు ప్రత్యక్షము, ప్రత్యక్షం నాకు తెలియలేదు, అది కవర్ అయిపోయింది, ప్రత్యక్ష జ్ఞానం కలగలేదు. ప్రత్యక్ష జ్ఞానానికి బదులుగా పరోక్షంగా నేనెప్పుడో స్మృతిలో ఉన్నటువంటి, ప్రతిభాసలో ఉన్నటువంటి మనస్సు అనేటటువంటి స్క్రీన్ మీద ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను అంటున్నాడు. ప్రత్యక్ష జ్ఞానము, పరోక్షంగా ఉన్నటువంటి ప్రాతిభాసిక జ్ఞానము ఒక ప్రమాణము కావు, రెండు వేరు ప్రమాణాలు. ఒకటి ప్రత్యక్షము, రెండవది పరోక్షము. ప్రత్యక్ష ప్రమాణం మీద పరోక్షాన్ని తీసుకొచ్చి ఆపాదించడానికి వీలు పడదు, తార్కికంగా వీలు పడదు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెలుసుకోవాలి. భ్రాంతికి స్మృతికి తేడా ఏమిటి? భ్రాంతి, స్మృతి, రెండు వర్డ్స్ ఐ హ్యావ్ యూస్డ్. వన్ ఈజ్ మెమరీ, ద అదర్ ఈజ్ ఇల్యూషన్. భ్రాంతి, స్మృతి, ఈ రెండిటికి మీకు ఏమిటి తేడా అనిపిస్తుంది చెప్పండి. భ్రాంతి అవిద్య వల్ల భ్రాంతి పడుతున్నాను. స్మృతి నా అనుభవమే. ఒకప్పుడు చూశాను, మన ఇంట్లో చూశాను, కొట్లో చూశాను, కాబట్టి నాకు వెండి అంటే తెలుసు. మీ కానీ గ్రాండ్ మదర్ గారు ఇప్పుడు బతుకున్నారా అండి? లేదు, మీ పెటర్నల్ గ్రాండ్ మదర్, తండ్రి గారి తల్లి లేదు. లేదు. కానీ కానీ ఆవిడ మీరు చూసారా? ఆవిడ మీరు చాలా సార్లు చూసారా? అవును. ఉమ్. అంటే మీ మామగారు ఇప్పుడు మీకు తెలుస్తున్నారా? కావాలనుకుంటే మనసులో వస్తున్నారా? మనసులో వస్తుంది. అంటే అది స్మృతి. అది స్మృతి మీ మామగారు భ్రాంతి కాదు కదా. కాదు. మీ మామగారు అనే వ్యక్తి, మీ మామగారు ఎందుకు, మీ నాన్నగారే ఇప్పుడు లేరు, ఆయన మీ నాన్నగారు భ్రాంతి ఏమిటి? కాదు. వ్యవహారంగా మీ నాన్నగారు ఉన్నారు కదా. యూ ఇంటరాక్టెడ్ విత్ హిమ్, యూ లివ్డ్ విత్ హిమ్, యూ హ్యాడ్ వండర్ఫుల్ టైమ్స్ విత్ హిమ్, you loved him, and that is all there in the Smriti. Whereas Bhranti is, suppose you are sitting in a train, all trees are going behind. Is that Smriti or Bhranti? అది భ్రాంతి. తప్పుగా అర్థం చేసుకో. ఏంటి? భ్రాంతికి ఎగ్జిస్టెన్సే లేదు, అది స్మృతికి ఎగ్జిస్టెన్స్ ఉంది, పూర్వంగా ఉంది. అంటే పరోక్షంగా ఎగ్జిస్టెన్స్ ఉంది, యథార్థత్వం ఉంది. భ్రాంతికి యథార్థత్వం లేదు. లేదు. చూసారా? భ్రాంతి, స్మృతి ఒకటి కాదు. కాదు. వాళ్ళు ఏంటంటున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షమైన దాని మీద పాత స్మృతిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను, అందువల్ల భ్రాంతి కలిగింది అంటారు. స్మృతి పెట్టి అక్కడ ప్రత్యక్షం మీద పరోక్షం తీసుకొచ్చి పెట్టడమే పాసిబుల్ అవ్వదు. ఓకే, ప్రత్యక్షం మీద పరోక్షం తీసుకొచ్చి పెట్టడం అంటే ఏంటో తెలుసా? మీ టేబుల్ మీద మీ నాన్నగారిని ఇప్పుడు కూర్చోబెట్టగలరా? అవదు. అవదు. ఎందుకంటే ప్రత్యక్షం మీ టేబుల్, మీ నాన్నగారు పరోక్షం స్మృతిలో ఉన్నారు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దీన్ని కూర్చోబెట్టాలి. రెండు వేరు రియాలిటీస్. వన్ ఈజ్ ఎ ప్రతిభాసిక రియాలిటీ, వన్ ఈజ్ ఎ వ్యవహార రియాలిటీ. టేబుల్ ఈజ్ ఎ వ్యవహార రియాలిటీ అండ్ దట్ వన్ ఈజ్ ఎ ప్రతిభాసిక రియాలిటీ. యూ కాంట్ బ్రింగ్ హిమ్ హియర్. బట్ ఇఫ్ యూ వాంట్ మెంటలీ, యూ కెన్ ఇమాజిన్ దట్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద చైర్. ఇన్ ద మైండ్ యూ కెన్ క్రియేట్, బట్ వస్తుపరంగా అక్కడ చూపలేరు కదా. మీరు ఇలా కూర్చున్నట్టు మీ నాన్నగారు అనిపించవచ్చు, భ్రాంతి కలగవచ్చు, కానీ నిజంగా అలా తీసుకురాలేరు. అదే చెప్తున్నారు. వాళ్ళు అంటున్నారు, విధమైన భ్రాంతి, ఆ వెండే ఇక్కడికి వచ్చి కూర్చుందా, మా నాన్నగారే వచ్చి కుర్చీలో నా ఎదురుగుండా కూర్చున్నారా అన్నట్టు భ్రాంతి కలుగుతోంది అంటున్నారు వాళ్ళు. అది కుదరదు. అది వాళ్ళు చెప్తున్న అనేదాఖ్య. అర్థమైందా తల్లి? అన్యదాఖ్యాతి అర్థమైంది గురుగారు. అంటే అన్యథ, వేరొక చోట ఉన్న వస్తువును ఇక్కడ ఇదం మీద ఖ్యాతి అంటే జ్ఞానంగా కనిపిస్తున్నట్టుగా చెప్పడాన్ని అన్యథా ఖ్యాతి. ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నారు, మాట్లాడవద్దు, వినండి. మాట్లాడమన్నప్పుడు మాట్లాడరు, మాట్లాడొద్దంటే మాట్లాడతారు. సూపర్. చేత ఇప్పుడు అన్యదాఖ్యాతిలో ఎదురుగుండా ఉన్న ప్రత్యక్షం మీద పరోక్షంగా ఎప్పుడో స్మృతిలో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఆపాదిస్తున్నాను. అది కుదరదు. అది ఆ పాసిబుల్ ఎగ్జిస్టెన్స్ కుదరదు. అది పాసిబుల్ కాదు. అర్థమైంది. 3 అయ్యాయి. 4వది అఖ్యాతి. ప్రాభాకరులు పూర్వమీమాంస వాళ్ళు. పూర్వమీమాంస వాళ్ళు ప్రాభాకరులు. వీళ్ళు ఏంటంటున్నారు? భేద అగ్రహణం.
అంటే ఇక్కడ ఉన్నటువంటి సుప్తిక వ్యవహారం, అక్కడ ఉన్నటువంటి ఇది వ్యవహార జ్ఞానం కనిపిస్తోంది, శుక్తి కనిపిస్తోంది. ఎప్పుడో వెండిని చూశాను, ఆ వెండి ఇక్కడికి రావక్కర్లేదు, ఆ వెండి తాలూకా జ్ఞానం కూడా నా దగ్గర ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వెండి జ్ఞానము ఇక్కడ ఉన్నటువంటి ఇదంగా కనపడుతున్నటువంటి శుక్తి అని తెలియకపోయినా అక్కడ శుక్తి జ్ఞానం రావాలి. నార్మల్గా నేను కంటితో చూస్తే శుక్తికని చూస్తే శుక్తికని తెలియాలి. ముచ్చపు చెప్ప అనే యథార్థ జ్ఞానం కలగలేదు. ఏదో ఆచ్ఛాదన జరిగింది, దోషం వల్ల అది తెలియలేదు. కానీ నా మనసులో వెండి అనే ఒక యథార్థ పదార్థం ఉన్నది. ఆ యథార్థ పదార్థం యొక్క స్మృతి ఉన్నది. ఆ స్మృతి మనసులో ఉన్నదాన్ని ఇక్కడ నేను ఒరిజినల్గా అది ఏముందో తెలుసుకోలేదు. కాబట్టి దీనిని దానికి మధ్య ఉండే భేదాన్ని, అంటే వ్యవహార ప్రత్యక్ష జ్ఞానానికి ప్రాతిభాషిక స్మృతి జ్ఞానానికి మధ్యనున్న భేదమును గ్రహించలేక భేద అగ్రహణము వలన అదే ఇదా అని నాకు అనిపిస్తోంది అంటున్నారు పూర్వమీమాంసకులు. అర్థమైందా? మళ్ళీ చెప్పండి. మీరు ఎవరైనా చెప్తే మీకే తెలుస్తుంది. మిమ్మల్ని చెప్పమంటారు ఎందుకంటే మీకు అర్థమవుతుందని, అంతకన్నా మరేం లేదు. ఎవరు చెప్తారు చెప్పండి. పూర్వమీమాంస వాళ్ళు ఇది మా స్మృతిలోనున్న రజిత జ్ఞానాన్ని, మన ఎదురుగా ఇదంగా కనబడుతున్న సుప్తి జ్ఞానాన్ని రెండింటినీను పృథకీకరణం చేయలేదు, వేరు చేయలేక ఇదం అనే దాంట్లో ఒరిజినల్ యథార్థ జ్ఞానం కలగలేదు. ప్రత్యక్ష జ్ఞానం పరోక్షంగా ఉన్న దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ ఆపాదించుకుంటున్నాం. ఈ భేదాన్ని అగ్రహణం అయ్యిందనమాట. అది భేద అగ్రహణం అంటే నాట్ ఏబుల్ టు ఖ్యాతి కలగల, అంటే సరి అయిన జ్ఞానం కలగల. ఆ జ్ఞానమో ఈ జ్ఞానమో తెలుసుకోలేక అఖ్యాతి అయిపోయింది. అంటే లేదు నా ఖ్యాతి అంటే దేర్ ఇస్ నో క్లియర్ కట్ యథార్థ జ్ఞానం కలుగకపోగా ఇంకొక యథార్థమైన స్మృతి వస్తువు యొక్క జ్ఞానాన్ని ఇక్కడ తీసుకొచ్చి నేను అనుకోవడానికి రెండిటికీ మధ్య ఓహో ఇది స్మృతిలో ఉన్నవండి, ఓహో ఇది సుక్తిగా ఎదురుగుండా ఉన్న సుక్తిక అనే డిఫరెన్షియేషన్ చేయలేక కన్ఫ్యూజ్ అయ్యి అలా చేస్తున్నాను అంటున్నారు వాళ్ళు. ఈ వ్యవహార జ్ఞానం ప్రాతిభాషిక జ్ఞానాన్ని వాళ్ళు విడదీయలేకపోతున్నారు. అది వ్యవహారిక జ్ఞానాన్ని, ప్రాతిభాషిక జ్ఞానాన్ని, ప్రత్యక్షాన్ని, పరోక్షాన్ని, కంటి ముందు ఉన్నటువంటి యథార్థాన్ని, స్మృతిని, కాగ్నిషన్ని, రికాల్ని నేను వేరు చేయలేకపోతున్నాను. అందువలన నాకు ఈ అత్యాస కలుగుతోంది అంటున్నారు అఖ్యాతి. అంటే అది బుద్ధిలో కలగబులుగం అయిపోతుందేమోనండి కదా. ఓకే, ఇది ప్రాభాకరుల వాదన. అర్థమైందా ఈ నాలుగును? చూడండి, ఒక పేజీ మీద అలా కూర్చున్నాను సేపు బట్టిని, ఒక్కటి తెలుసుకుంటే కానీ ముందుకు వెళ్ళలేము. ఇంకా అనిర్వచనీయ ఖ్యాతి. అనిర్వచనీయ ఖ్యాతి అంటే వేదాంతం ఏంటంటుందంటే ఎదురుగుండా నీకు సుక్తిక ఉన్నదా? ఉన్నది. అక్కడేమో నీకు భ్రాంతి సమయంలో వెండని అనిపించింది అంటే ప్రత్యక్షంగా అంటే వ్యవహారంగా అక్కడ వెండి ఉన్నట్టే కదా. వ్యవహారంగా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, వెండిని అంటున్నావు కదా. ఇక్కడ వెండి ఉంది నేను దీన్ని తీసుకుంటాను అని పరిగెడుతున్నావు దాని పక్కనే. అంటే వ్యవహారికంగా నీకు అక్కడ వెండి ఉన్నట్టు చక్కగా భాషిస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. అది సత్తా అసత్తా? అది సత్ అయితే దాంతో వస్తువులు చేయించుకో. అబ్బే అది అసత్ అయితే మరి నీకు కనిపించింది. అసత్వత నీకు కనపడకూడదు, నీకు కనపడింది, నీకు ఎక్స్పీరియన్స్ అయిందంటే సత్ అనాలి. ఎక్స్పీరియన్స్ అయింది సత్. దాంతో ఆభరణం చేయించుకుంటాను, డబ్బుకు అమ్మేస్తాను, ఈ వెండి పట్టుకెళ్ళంటే వీలు పడలేదు అంటే అసత్ అయిపోయింది. అంటే అది లేదందున ఉందందున లేదందున ఉంది లేదు అనేటటువంటి సమస్య వచ్చినప్పుడు దాన్నే మిథ్య అంటారు. ఎక్స్పీరియన్షియలీ ద వెండి ఈజ్ ప్రజెంట్, ఇన్ రియాలిటీ నో వెండి ఈజ్ ప్రజెంట్. శుక్తి ఈజ్ ఆల్వేస్ ప్రజెంట్. వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ది సత్యత్వ ఆఫ్ శుక్తి, ది యథార్థత్వ ఆఫ్ శుక్తి. శుక్తి ఉందా లేదా అనే మీమాంసయే లేదు, శుక్తి ఉండనే ఉంది. శుక్తి ఉందా లేదా అనే మీమాంస తావే లేదు, శుక్తి అక్కడే ఉంది. ఆ వెండి అనేటటువంటిది అనిపించినప్పుడు ఉంది,
లైట్ వేసి అలా బయటకు తీసి జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసి క్లీన్ చేసి చూస్తే వెండి కాదని తెలిసిపోయింది. అంటే భ్రాంతి నశించిన కాలంలో పోయింది, భ్రాంతి కాలంలో ఉంది. ఉంది అంటున్నాం కాబట్టి సత్తనాలి, లేదు భ్రాంతి కాలంలో పోయింది అంటున్నాం కాబట్టి అసత్తనాలి. ఇది సత్తు కాదు, అసత్తు కాదు, సదసత్ విలక్షణం. సత్తు కాదు, అసత్తు కాదు. ఆ విధంగా ఉంటుంది. అది నిర్వచించబడదు. అది సత్ అని చెప్పబడదు, అసత్ అని చెప్పలేము. కాబట్టి అనిర్వచనీయము. అదే అనిర్వచనీయ జ్ఞానము. దాని పేరే మిథ్య, దాని పేరే వితథం, దాని పేరే అదే అద్వైతం. చెప్పండి, ఎవరు చెప్తారు? నేను చెప్తాను సార్, చెప్పండి. ఇంతవరకు నాకు అవకాశం కుదరలేదు. ఆ, అదే అనిర్వచనీయ ఖ్యాతి అంటే ఇది వేదాంతం అన్నమాట. వేదాంతులు చెప్పేది అనిర్వచనీయ ఖ్యాతి అంటే వ్యవహారికంగా ఉన్నట్టు తెలుస్తోంది కానీ అది నిజానికి లేదు. అవునా? అంటే అలా రియాలిటీ వ్యవహారికమైన పదం పెట్టకండి. అక్కడ ఏంటంటే భ్రాంతి కాలంలో భ్రాంతి కాలంలో వెండి ఉన్నదనే నమ్మకం గట్టిగా కలుగుతుంది. కలుగుతోంది కానీ భ్రాంతి పోతే మరి లేదు, భ్రాంతి లేనప్పుడు వెండి అనేది లేనే లేదు. లేనే లేదు. అంటే అంటే మీకు భ్రాంతి వెండి తెలుసునా లేదా అని ఎవరు అడగట్లేదు. వెండి మీకు భ్రాంతి తెలిస్తేనే ఇక్కడ ఆభాసం తెలుసు వస్తుంది. కాబట్టి భ్రాంతి అక్కడ కలుగుతోంది. సుత్తిక ఉందా లేదా అనేది మీమాంస చేయడం లేదు. బ్రహ్మం ఉందా లేదా అనే డిస్కషనే లేదు. బ్రహ్మం తెలుసు. ఎప్పుడూ ఉంది. ఈ ఆభాసం ఉందా లేదా అనేది డిస్కషన్. ఆభాస కూడా తెలుసు కాబట్టే ఉన్నదని తెలుసు కాబట్టి, అంటే ఇందులో ప్రపంచంలో ఉంటుందని తెలుసు కాబట్టే అక్కడ ఉందని భ్రమపడుతున్నాం. అది భ్రాంతి. అయితే అంచేత సత్తా అసత్తా, ఆ సత్తే కాదు అసత్తు కాదు. ఏమంటే ఒకవేళ సత్త అయితే ఆ వెండిని తీసుకుని మనం ఏదైనా ఒక ఆభరణం చేయించుకోవచ్చు. కానీ సత్ కాదు, వస్తువు కాదు, నిజానికి లేదు. అలాగే లేదు అంటే మనకు కనిపిస్తోంది అక్కడ వెండిలాగా. ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ అవుతుంది, అనుభవానికి ఇన్ వస్తుంది. రియాలిటీ ఇట్ ఇస్ నాట్ వెండి. అనుభవానికి సదసత్ విలక్షణం, అంటే అనిర్వచనీయం. అనిర్వచనీయ మాయా అని చెప్పి అందుకు అది అనిర్వచనీయం. అది సత్తే ఇక్కడ కాదు, సుక్తి అసత్తే రజిత కాదు. భ్రాంతిలో సుక్తిక యొక్క యథార్థము పైన ఎట్టి సందేహము మీమాంస లేదు. ఏ సంభాంతర్గతుడై ఉండునకు ఏ సందేహము లేదు. దాని గురించి నేను అడగను. క్వశ్చనే లేదురా అంటున్నాడు. అదే సుక్తి ఉంది. బ్రహ్మం ఉన్నదా, బ్రహ్మం అనేది ఉందా లేదా అనే మీమాంస అద్వైతంలో లేనే లేదు. బ్రహ్మము కంటే వేరే వస్తువు ఉన్నదా ఈ అనేది జగత్ ఉందా లేదా అన్నదే, సృష్టి ఉన్నదా లేదా అన్నదే అక్కడ సందేహం. అలాగే కంటే అన్యమైనటువంటి రజితం ఉన్నదా, బ్రహ్మము కంటే అన్యమైనటువంటి సృష్టి ప్రపంచం ఉన్నదా అన్నదే మీమాంస తప్ప బ్రహ్మం ఉన్నదా లేదా అనే మీమాంస నాకు లేనే లేదు. అద్వైతం అంటే ఇంకొకటి లేదు, ఒక్క సుక్తికయే ఉంది, వెండి లేదు అని చెప్తే అక్కడ అద్వైతం సిద్ధించింది. అలాగే బ్రహ్మమే ఉంది, దాని మీద భాషించేటటువంటి ఉన్నదంటే ఉంది, కనిపిస్తుంది, నిజానికి ఎగ్జామిన్ చేస్తే లేదు అని తెలిసే ప్రపంచాన్ని మిథ్య అనే కేటగిరీలో వేస్తాను. ఉన్నదని అనిపిస్తోంది అంతే, ఉన్నదని కాదు, ఉన్నదని అనిపిస్తోంది. అది సార్. ఏమండి మిగతా సభ్యులు సభికులు అనకూడదు. సభికులు అంటే జోదగాండ్రు అని అర్థం. ఒక మహానుభావుడు మన కాన్ఫరెన్స్లో సభికులు అన్నారు. ఆ పదాన్ని వదిలేయండి. ఓకే. ఈ వాదం చేసేవారికి అసత్ అన్నరు. అది అసత్యకి సత్కి ఉన్న వ్యత్యాసం తెలిసి ఎదురుగుండా కనిపిస్తున్నది, కానీ అది మిథ్యయే. జ్ఞానం కలిగినప్పుడు అది మిథ్య అని తెలుసుకుంటున్నారు. అంటే ఇక్కడ డిస్కషన్ లో మొదటి 2 డిస్కషన్స్ లో కార్యము అసత్ వాళ్ళకి. కార్యమేం వాళ్ళకి లేదు, అంతా మనసే అంటున్నాడు మొదటివాడు. రెండోవాడు కూడా, మొదటివాడు వచ్చిపోయే విజ్ఞానం అంటున్నాడు, రెండోవాడేమో పైన ఏం లేదు, శూన్యమే మనసులోనే అసత్ఖ్యాతి అంటున్నారు. అంటే వాళ్ళందరూ అసత్ కార్యవాదులు. ఓకే. 3, 4 వాళ్ళు కార్యం వాళ్ళకి అసత్తు కాదు, కార్యం సత్తే వాడికి. ఎందుకంటే వెండి సత్తే, వెండి యథార్థం వాడికి. సుక్తిగా యథార్థం, వెండి యథార్థం. అంటే అక్కడున్న దాన్ని ఇక్కడున్న దాన్ని కన్ఫ్యూజ్ అవుతున్నాను అంటున్నాడు. ఆ రెండింటిని సెపరేట్ చేసుకోలేకపోతున్నాడు, స్మృతిని దీన్ని అని ఇంకొకరు అంటున్నారు. రెండింటిలో కూడా కార్యసత్వాదులే వాళ్ళిద్దరు. మనమేం వాదులము? కార్యము విద్యావాదులం.
కార్యము సత్తు కాదు, అసత్తు అసత్తు కాదు. కాదు. అంటే కార్యము సదసద్ విలక్షణం మిథ్య అనేవాదులు మనం. ఈ ఐదింటిని చూస్తే ఈ టేబుల్లో ఫస్ట్ 2 అసత్కార్యవాదులు, 2 ప్రపంచము సత్యము, ద్వైతము సత్యము, నానాత్వము సత్యము అనేవాళ్ళు అన్యథాఖ్యాతి ఆఖ్యాతి, న్యాయ వైశేషికులు, పురాభాకరులు, పూర్వమీమాంస. మనము కార్యము సత్తు కాదు, అసత్తు కాదు, ఎక్స్పీరియన్స్గా తెలుస్తోంది, అనుభవం అవుతుంది. జాగ్రత్తగా ఎగ్జామిన్ చేస్తే అది లేదు. ఎలాగా మామూలుగా చూస్తే అక్కడ పాము అనిపిస్తుంది, కేర్ఫుల్గా లైట్ వేసి చూస్తే పాము లేదు. సత్తు అవుతే ఎప్పుడూ ఉండాలి, ఆ వెండి నేను అమ్ముకోగలిగి ఉండాలి. అసత్తు అవుతే నాకు కనపడకుండా ఉండాలి, నాకు అనుభవం అవుతుంది కాబట్టి అసత్తు కాదు, అమ్ముకోలేను కాబట్టి సత్తు కాదు, సదసద్ విలక్షణం. దాని పేరే అద్వైతం మిథ్య, అదే అద్వైతం. బ్రహ్మ సత్యమా లేదా అనే మీమాంసయే లేదు. బ్రహ్మ సత్యం ఇది యాక్సెప్టెడ్, జగత్ ఆల్సో సత్యమా కాదా అనేది ఎగ్జామిన్ చేసి బ్రహ్మ సత్యం, జగత్ సతసత్ విలక్షణం, అది సత్యము కాదు, అసత్యము కాదు. అలాంటి దానికి ఏం పేరు పెడతావు? మిథ్య అంటాను, వితథం అంటాను. అద్వైతం. బ్యూటిఫుల్. అర్థమైందండి? బాగా చెప్పారు. సార్ అయిపోలేదు. అర్థమైంది కానీ 3, 4 వాదాలకి ఏం పేరు చెప్పారు మీరు ఇప్పుడు? 2 మొదటి 2 అసత్కార్యవాదులు. మొదటి 2. వాడి కార్యం లేదుగా, వాడి కార్యం మనసులోనే ఉందంటున్నాడు కదా, కార్యం బయట ఏం లేదు. వాడి కార్యం అంటే ఎఫెక్ట్, వస్తువు బయట ఏం లేదు, మనస్సే ఎలా అనిపిస్తుంది అంటున్నాడు. వీళ్ళు ఏంటన్నారు, వాడికి వెండి యథార్థంగా చూశాడు, సుప్తికే యథార్థంగా చూశాడు, ఇక్కడున్న దాన్ని అక్కడున్న దాన్ని ఇక్కడికి వచ్చింది అంటున్నాడు ఒకడు. ఈ 2 నాకు ఇక్కడ తెలుస్తున్నాయి, అది ఇది కూడా మా బుద్ధిలోని రెండింటిని సెపరేట్ చేసుకోలేకపోతున్నాను, ఏది ప్రత్యక్షంగా ఉందో ఏది స్మృతో నేను సెపరేట్ చేసుకోలేక కన్ఫ్యూజ్ అవుతున్నాను అంటున్నాడు రెండోవాడు. ఇద్దరు సత్కార్యవాదులు. అంటే సత్యం అనేవాదులు, అంటే ద్వైతం సత్యం అనేవాదు. ఇప్పుడు ఈ నలుగురింట్లో ఎవరు అద్వైతానికి దగ్గరగా ఉన్నారు? ప్రపంచం సత్యం అనేవాళ్ళు మనకెలా దగ్గరగా ఉంటారు? ప్రపంచం లేదనేవాడు మనకు కొంత దగ్గరగా ఉన్నాడు, కానీ ఎక్స్పీరియన్స్ వాడు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు. నేనేంటంటున్నాడు, ఎక్స్పీరియన్స్లీ ప్రజెంట్ అంటే మిథ్యావాదం అని నేను చెప్తున్నాను. మిథ్యా జాతివాదము అంటారు. సత్కార్యవాదము, అసత్కార్యవాదాలు 2, సత్కార్యవాదాలు 2, మిథ్యాజాతివాదము, సదసద్విలక్షణవాదము, మిథ్యాజాతివాదము, అనిర్వచనీయ ఖ్యాతివాదము, అద్వైతవాదం. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు ఇదంతా దేని దృష్టిలోని? కార్యం దృష్టిలోనే నేను చెప్తున్నాను, కారణం గురించి నేను మాట్లాడలేదు. కారణం సత్తా అది నేను ఇక్కడ వివక్ష చేయటంలా, వివక్ష చేస్తున్నంతా కార్యాన్ని గురించే వివక్ష చేస్తున్నాను. కారణం కూడా సత్తా అసత్తా అనేది అది వేరే వివక్ష, అది ఖ్యాతివాదాలలోకి రాదు. అర్థమైందా? అర్థమైంది సార్. అంటే కారణం అంటే మనం ఇప్పుడు బ్రహ్మం చెప్పుకోవచ్చా? కారణం అంటే బ్రహ్మము సత్తా అసత్తా అనే మీమాంస ఇక్కడ లేదు కదా. అక్కడ సత్తిక సత్తా అసత్తా అని ఎవరు చేయటం లేదు కదా. త్రాడు సత్తా అసత్తా అని మీమాంస చేయటం లేదు కదా. దృష్టాంతంలో త్రాడు సత్యమనే తీసుకుంటున్నాను కదా. అదే ఆ ప్రశ్నే లేదు. అది అంటే కార్యం అది కారణమైనటువంటి త్రాడు గాని ముత్యపు చిప్ప గాని సత్యమా కాదా అని మీమాంస కాదు అక్కడ. దాని మీద ఆపాదితమైనది నిజమా కాదా అనేది మీమాంస చేస్తుంది. కారణం అలానే తీసుకున్నాం, యథార్థమని. ఆ కార్యమనే యథార్థమా అయథార్థమా అని చూస్తుంది. ఓకే, ఇంతవరకు వచ్చింది. సో తాడు పాము శక్తిగా రచితం, వ్యవహారిక ఆత్మానాత్మ మిశ్రణము, నేను కర్తను నేను భోక్తను, ఇది సంసారము. ఎందుకు ఖ్యాతివాదాలు అవసరం? అధ్యాస అనుభవ సిద్ధం, సర్వ వ్యవహార హేతు. అధ్యాస అందరికీ అనుభవం అవుతుంది, కానీ దీనికి కారణం ఏమిటి? అవిద్య లేక అనాది అయిన అవిద్యే దీనికి కారణం. అధ్యాస అవిద్య యొక్క కార్యం. ప్రపంచం కూడా ఇదే విధమైన మిథ్య లేక అవకాశం. భ్రాంతి విశ్లేషణ, జగన్మిథ్యాత్వ నిరూపణ. అద్వైత దృష్టి, దీనికి రిఫరెన్సెస్ ఏమిటి? బ్రహ్మసూత్ర భాష్యం, ముఖ్యంగా ఆ సూత్ర భాష్యానికి ముందు రాసినటువంటి అధ్యాస భాష్యం.
భ్రాంతి సత్ కాదు. ఎందుకు కాదు? బాధ్యత పోతోంది. అంటే వెండి సత్ కాదు, వెండి ఎగ్జామిన్ చేస్తే లేదు, బాధింపబడినది, ఇది సత్ కాదు. వెండి అసత్ కాదు. ఎందుకు? వెండి నాకు క్లియర్గా వెండిని అనిపించింది. చాలా, నాకే కాదండి, మా ఫ్రెండ్ వచ్చాడు, వాడు కూడా వెండే అన్నాడు. వెండి ఎలా ఉంది రోయ్, వెళ్ళి తీసుకుందాం అన్నాడు వాడు. అంటే ఈ భ్రాంతి నాకే కాదు, ఆ లైట్ పడినప్పుడు ఆ ముత్యపు చెప్పు మీద అనుభవం కలుగుతుంది. అంచేత అసత్తు కాదు. భ్రాంతి సత్ కాదు. వై జ్ఞానేన బాధ్యత. భ్రాంతి అసత్ కాదు, వ్యావహారికైన అనుభవంలో ఉంది కాబట్టి. కాబట్టి మిథ్య. ఎటువంటి దాన్ని మిథ్య అంటారు. అదేవిధంగా జగత్ అనుభవంలో ఉందా లేదా? జగత్తు చక్కగా ఉంది అనుభవంలో. బ్రహ్మజ్ఞానం పొందితే బాధింపబడుతుంది. కాబట్టి ప్రపంచము అనిర్వచనీయ ఖ్యాతి, అనిర్వచనీయ జ్ఞానము. అనిర్వచనీయము జ్ఞానాన్నే మిథ్య అంటారు. అధ్యాస లేకుండా ఖ్యాతివాదం ఉండదు, ఖ్యాతివాదం లేకుండా జగత్ మిథ్యాత్వ స్థాపన అసంపూర్ణం. అధ్యాస ఈజ్ ఈక్వల్ టు వ్యక్తిగత నమూనా, జగత్ అనేటటువంటి సమష్టి అధ్యాస. దీనికి ఏదైనా సరే మూడు రకాలైనటువంటి ఇవి ఉండాలి. ఒకటి ఏంటంటే ప్రమాణం ఉండి, శృతి ప్రమాణము. రెండవదేమో తర్క ప్రమాణము. మూడవది అనుభవం. తర్కము, అనుభవము, శృతి, ఈ మూడు ఏకీభవిస్తేనే దాన్ని మనం తీసుకోగలం. అనుభవంలో ఓలా ఉండి, తర్కం ఇంకోలా ఉండి, శృతి ఇంకోలా ఉంటే అప్పుడు ఏది తీసుకోవాలో తెలియదు. మూడిటిలో బలమైన ప్రమాణము అనుమాన ప్రమాణం. ఇది శృతి ప్రమాణము, తర్క ప్రమాణము, అనుభవం. చాంద్యోగ్యోపనిషత్తు ఏం చెప్తుంది? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన. ఇక్కడ ఈ భేదం అనేది ఏదీ లేదు. అధ్యాస వ్యక్తి స్థాయిలోను, జగన్మిథ్య సమష్టి స్థాయిలో. బ్రహ్మ సత్యం అనేది వ్యష్టి స్థాయి కాదు, సమష్టి స్థాయి కాదు, పరమార్థ స్థాయిలో. భ్రాంతి విశ్లేషణ లేకుండా అద్వైతం బలహీనమైపో, ఖ్యాతివాదన ఖండన లేకుండా అధ్యస్థం స్పష్టం కాదు. అందుకే ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇక్కడ ఆప్ చేసుకుందాం. మళ్ళీ ఇది ఎన్ని క్లాసులు పడుతుందో తెలియదు.